सुदेवा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवतीरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। సార్లు కొన్ని తెలీదు, 2 సార్లు కెట్టేసాను. कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं हरिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदा सहगना ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्त राधा कान्ता नमोस्तुते। तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी निति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। तो మనం ఉత్తమ శ్లోక లీలయ అన్న కార్యక్రమంలో శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందం 5వ అధ్యాయం పేరు నారదుని ద్వారా వ్యాసదేవునకు భాగవతోపదేశం అన్న దాంట్లో 18వ శ్లోకం అయిపోయిందా? 18వ శ్లోకం చెప్పాలా? అయిపోయింది ప్రభు. అయిపోయింది కదా. సో ఇక్కడ మనం నారదుని వ్యాసదేవుడికి తన యొక్క రచనలో ఉన్న తప్పులేటో చెప్తూ 18వ శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నాడు?
అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకం నుండి అధోలోకమైన పాతాళం వరకు పరిభ్రమించినను లభించిన ప్రయోజనం కొరకు తత్వజ్ఞానం కలిగిన బుద్ధివంతులైన వారు వాస్తవముగా యత్నించవలెను. ఏలైనా కోరకున్న దుఃఖములు మనకు కాలంలో ప్రాప్తించే రీతి ఇంద్రియ భోగ సుఖము కూడా దానిలో అదియే అప్రయత్నంగా కాలక్రమం లభించలేదు. అంచేత అంటే మనకి ఎలాగైతే కష్టాలు మనం అనుకోకుండా కష్టాలు ఎలా వస్తున్నాయో అలాగే సుఖం కూడా అనుకోకుండానే మనకు వస్తూనే ఉంటుంది. అంటే మనం ఎంత 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 కష్టం పొందాలో ఆ కష్టం మనకి ఎప్పుడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు భగవంతుడు ఇచ్చేస్తాడు. అది వచ్చేస్తుంది మనం వద్దనుకున్నా. అలాగే సుఖం కూడా మనం వస్తుంది. కానీ చాలా వరకు ప్రాబ్లం ఏంటంటే మనం సుఖాన్ని మన ప్రయత్నం వల్ల వచ్చింది అన్నట్టు అనుకుంటాం. మనం సుఖం మనం ప్రయత్నిస్తుంటే ఆ ప్రయత్నం కారణంగా సుఖం వచ్చింది, మనం ప్రయత్నం చేయకపోయినా దుఃఖం వస్తుంది అని అన్న భ్రమలో ఉంటాం. కానీ నిజానికి మనం ప్రయత్నించిన మనకి రాసిపెట్టి లేకపోతే ఆ సుఖం రాదు. అంటే మనం ఎప్పుడు సుఖపడడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాం కాబట్టి, దుఃఖపడడానికి ఎప్పుడు ప్రయత్నించాం కాబట్టి మనకు భ్రమ ఏంటంటే ఓ నేను కష్టపడ్డాను కాబట్టి ఈ సుఖం దొరికింది అన్న భ్రమలో ఉంటాం. నిజానికి ఏంటంటే మనం కష్టపడకపోయినా సుఖం రావాల్సిన టైంకి వచ్చేస్తుంది. అది అది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకోక మనం ఇక్కడ ప్రాబ్లం. అంచేత ఇక్కడ నారదుడు ఏమని చెప్తున్నాడంటే తత్వజ్ఞానం కలిగిన బుద్ధివంతుడు ఏం చేయాలి? ఈ కష్ట సుఖాలు అనేవి బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు అంటే 14 లోకాల్లో 14 భూమండలాలు అదే సమతల మండలాల్లో ఎక్కడైనా దొరుకుతుంది. కానీ బుద్ధివంతుడు ఇక్కడ దొరకనిది ఏదైతే ఉందో దానికోసం ప్రయత్నం చేయాలి అని చెప్తున్నాడు. సో అది చెప్పిన తర్వాత ఏమైందండి? అయితే మరి ఓకే, బుద్ధివంతుడు ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నం చేస్తే మరి కష్ట సుఖాలు రావా? దానికి ఏం చెప్తున్నాడు? నవై జనో జాతు కథం చ నా వ్రజేన్ ముకుంద సేవ్యన్య వధంగ సంస్కృతి స్మరన్ ముకుందాగ్న్య స్మరన్ ముకుందాంగ్ర స్మరన్ ముకుందాంగ్ర్య పగూహనం పునర్ విహాతు నిచ్చేన రసగ్రహో జనః. ఓ వ్యాసదేవ, శ్రీకృష్ణ భగవాన్ని భక్తుడైన వాడు కొన్ని మార్లు ఏదో ఒక కారణంచే పతనం నొందినను ఇతరుల వలె కామ్య కర్మరతుల వలె భవబంధమున నిక్కముగా చిక్కబడడు. యాలయన ముకుంద పాదాశ్రయ రసాస్వాదమును ఒక మారు కాంచినవాడు అట్టి దివ్యానుభవమును పదే పదే స్మరించడం కన్నను అన్యమును గావింపడు. అయితే ఇక్కడ చెప్తున్న నారదముని తెలివైన వాడు దానికోసం ప్రయత్నించాలని చెప్పాడు. అలా ప్రయత్నించినా సరే అటువంటి వాడు కూడా ఏమవుతాడు? దెబ్బతింటాడు. కానీ వాళ్ళకి వాళ్ళ యొక్క పతనానికి అభక్తుల కామి కర్మరతులు అంటే వాళ్ళు కామం అంటే ఏదో ఫలాన్ని ఆశిస్తూ చేసిన వాళ్ళ యొక్క పతనానికి చాలా తేడా ఉంటుంది. అది గ్రహించాడు. ఇదే విషయం భగవంతుడు భగవద్గీతలో కూడా చెప్తాడు. భక్తులు యాదృచ్ఛికంగా కొన్నిసార్లు అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్లీ వాళ్ళు ఏదైనా తప్పు చేసినా వాళ్ళని ఇంకా భక్తులుగానే పరిగణించాలి, యోగిలుగానే వాళ్ళని కన్సిడర్ చేయాలి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు అతి త్వరలో
శుద్ధులై మళ్ళీ నా పాదాశ్రాన్ని పొందుతారు. ఇంకా భక్తిని వదలలేదు కాబట్టి. ఉం. సో అదే విధంగా ఇక్కడ భక్తులు అన్నవాళ్ళు వాళ్ళకు కూడా ఇటువంటి అపాయం పొంచి ఉంది. అంటే మన భక్తి చేస్తున్నంత మాత్రాన మాయలో మనం పడవని ధీమా ఉండడానికి లేదు. మనం ఎంత భక్తులు అయినా సరే ఆఖరికి భగవద్ధామ వెళ్ళడానికి ఆ మన ముందు పుష్పవాళ్ళు మనం నిలబడినా సరే మాయలో పడే అవకాశం ఉంటుంది. పుష్ప విమానం ఎక్కడానికి ఎందుకు, ఆ వైకుంఠ విమానం ఎక్కిపోయిన తర్వాత కూడా మాయ మనం పరీక్షిస్తుంది. ఎప్పటి వరకు అంటే మనం ఈ భౌతిక జగత్తు దాటి, బ్రహ్మజ్యోతి దాటి, దానిపైన ఉన్న కైలాసం దాటి, దాని తర్వాత ఉన్న వైకుంఠ లోక పరిసర ప్రాంతాలకు ప్రవేశించే వరకు మాయదే మనం పరీక్షిస్తూనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వైకుంఠంలో కూడా పరీక్ష ఉంటుంది. అక్కడ కూడా రకరకాల వైకుంఠాలు ఉన్నాయి. అన్నిటికీ లోకం ఇంకో లోకం అన్నది ఉత్తమైంది. ఈ మధ్య వైకుంఠంలో ఎక్కడైనా అబ్బా బాగుంది అనుకుంటే అక్కడే ఉండిపోతుంది. అందుకనే అవేషితేన అని పదం కొడతాడు భగవద్గీతలో. వేష్య అన్నది ఏంటంటే ఆమె ఇష్టాలతో కాదు, ఎవరైనా పర్వాలేదు, నాకు డబ్బులు కావాలి, వాళ్ళకి భోగం కావాలి. అందంగా ఉన్నాడని పర్వాలేదు, అందంగా లేనివాడని పర్వాలేదు, ఆ మనస్తత్వం ఉంటుంది. అంటే కానీ పతివ్రత వేష్య కాని ఆమె పతివ్రత లాంటిది ఏంటంటే బ్రహ్మదేవుడు కాదు, స్వయం నారాయణుడు వచ్చినా సరే నా పతి అంతే, వేరే వాళ్ళతో సంబంధం లేదు. అది పతివ్రత. అయితే ఇక్కడ మరి మనం అంటే భగవద్గీతకి వెళ్ళిపోకూడదు కానీ ఆ పదం వాడతాడు. అంతేత అంటే మనకి ఎటువంటి కోరిక ఉండకూడదు. ఇప్పుడు వైకుంఠంలో అయినా సరే చాలా ఈ వైకుంఠం చాలా బాగుంది అనుకున్నాం అంటే అక్కడ ఉండిపోతుంది, అక్కడే మనం దించేసి వెళ్ళిపోతుంది. అయితే ఒకటి, వైకుంఠంలోకి వెళ్ళిపోయిన తర్వాత మనం భౌతిక జగత్తులకు రాము, అది గ్యారంటీ. కానీ గోకులంలో పొందే ఆనందం వేరు, వైకుంఠంలో పొందే ఆనందం. సో ఈ విధంగా మనం ఈ మిగతా వాళ్ళ పత్రం, వాళ్ళ పత్రం అయినా ఏంటంటే వాళ్ళు మాయలో ఉన్నారు, మాయలోకి వెళ్ళిపోతారు. చూడండి, బుద్ధివంతుడు కొన్నిసార్లు ఎప్పుడైనా ఎన్ని పార్టీలు తాగితే అనుకోండి, వాడు వచ్చిన తర్వాత ఇంట్లో వచ్చి ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా ఏడ్చారు అనుకోండి, ఎన్నో అన్ని చేస్తే వాళ్ళందరూ బాధ పెట్టారు, ఏదో చేయకూడదని చెప్పి ఇంకా వదిలేసుకుంటాడు బుద్ధివంతుడు అయితే. ఆ బుద్ధివంతులు కాని వాడు ఏం చేస్తాడు, అదంతే, వాళ్ళు నేను ఏం చేసినా పట్టించుకోరు అని చెప్పి దాంట్లోకి వెళ్తుంటాడు. లేదంటే వాళ్ళు చెప్తాడు, నేను ఎందుకు అంటావు, ఎందుకు కాదా మనకు ఏదో ఒకప్పుడు అలాగా తెలుసుకో తప్పదు కదా అన్నట్టు. సో ఈ విధంగా అంటే రెండు రకాలు. కామికర్మ రతుల్లో ఆల్రెడీ ఉన్నవాడు, అందుకనే అలవాటు ఉన్నవాడు మళ్ళీ ఆ సాంగత్యంలోకి వెళ్తే పడిపోయే అవకాశం చాలా ఎక్కువ. కామికరతులు ఆల్రెడీ వాళ్ళు ఈ భోగించడం వదులుకోవడం, భోగించుకోవడం వదులుకోవడం, భోగం వైరాగం, భోగ్యం వైరాగ్యం దాంట్లో అప్పుడు ఉంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ అటువంటి సాంగత్యంలోకి వెళ్ళినప్పుడు భోగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కామికృతులు. అందుకనే ఒకసారి పడిపోతే మళ్ళీ వాళ్ళు వదలరు. ఇంకా చూడండి, కొత్త సాధకులు ఉంటారు, కొత్త సాధన చేసి జపం చేసిన వాళ్ళు ఒక్కరోజు జపం మానేస్తే అయిపోయాయి, మళ్ళీ తర్వాత ఒక నెల రోజు 2 నెలలు చేయరు, మళ్ళీ మన పడి 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 మళ్ళీ మొదలు.
ఎందుకంటే వాళ్ళకి జపం చేసే అలవాటు లేదు, ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది. దాంట్లో మళ్ళీ తెగిపోయింది అనుకోండి, మళ్ళీ చేయదు. అది కామికర్మ. అది భక్తులు అనుకోండి, రోజు చేసేవాడు ఒకరోజు చేయకపోతే అలా చేయకూడదు, తప్ప అలా చేయండి మీరు ఇది కాకపోతే మళ్ళీ వెంటనే అన్ని లైన్లోకి వచ్చేస్తారు. అంటే వాళ్ళు బాధిస్తున్న దానికి వీళ్ళు మనం భక్తులు వాళ్ళు మానిన దానికి చాలా తేడా ఉంది. అంచేత కామ్యకృతులు కామ్యకర్మరతులు ఏ, వాళ్ళ యొక్క పతనానికి భక్తుల పతనానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు పతనం పొరపాటున పతనం అయిపోయినా సరే వాళ్ళు భగవంతుడి యొక్క పాద చరణ స్మృతి వదలలేదు కాబట్టి వాళ్ళు అతి తొందరలో మళ్ళీ శుద్ధుడై మళ్ళీ ముందుకెళ్తారు. ఎందుకంటే అదే చెప్తున్నారు, పాదాశ్రయ ఆస్వాదం ఒక మారు గావించిన వాడు అటు దివ్యానుభవం పదే పదే స్వరూపి కన్నా అన్యముగా అన్యములు గావించు. ఒకసారి భగవంతుడి యొక్క పాదాశ్రయ దాన్ని ఏ, అనుభూతి పొందినవాడు మళ్ళీ దాని స్మృతి తప్ప ఇంక వేరేది ఉండదు. దీనికి ఎవరైనా చెప్పగలరా? ఇలాంటి దానికి ఏదైనా ఉదాహరణ? భగవంతుడి పాద పాద పాదచరణాన్ని ఆశ్రయం పొంది పతితులై మళ్ళీ ఉద్ధరించబడినవాడు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అజయమే. అజామిల్ కి భగవద్ దర్శనం ఎక్కడైంది? జడభర్తుడు. జడభరతుడు కూడా భగవద్ దర్శనం అయిందా? బ్రహ్మ హరిదాస్ ఠాకూర్ అవుతాడు కదా. అది ఓకే, భాగవతంలోనే ఉంది. నారదుడు ఎలాగా? ఒకసారి దర్శనం అవుతుంది కదా భగవంతుడిది, తర్వాత మళ్ళీ ఇంకా టైం పడదు. పట్టినా ఆయన అయితే మళ్ళీ పతిత అవ్వలేదుగా. గజేంద్రుడు ప్రభుజీ, గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షం ధృతాసురుడు ప్రభు కాదు, కాదు. వదిలేశారు. 5 సంవత్సరాల కుర్రాడు ధ్రువుడు. ధ్రువుడు సాక్షాత్కారం అయిపోయింది. తర్వాత యక్షులతో యుద్ధం వెళ్ళి వాళ్ళు చంపేసి అందరూ ఎంత గందరగోళం చేస్తాడు. యక్షులతోనే అవుతుంది. బయట వాళ్ళు ఎలాగైతే కక్ష తీర్చుకోవాలనుకుంటారో ఆ విధంగా కక్ష తీర్చుకుని కక్షలోకి వెళ్ళిపోతారు. కక్ష తీర్చుకోవాలి, వాళ్ళు చంపేయాలి, వాళ్ళు నాకు వాళ్ళంతా చూడాలని చెప్పి వెళ్ళిపోతాడు. మనకి అనిపిస్తుంది, అరే భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఎలాగ ఈ విధంగా చేస్తాడు, ఇది కూడా చంపారు భక్తులు అనిపిస్తుంది. కానీ మళ్ళీ వెనక్కి వచ్చి భగవద్ధాం వెళ్ళిపోతుంది. అంటే కొన్నిసార్లు అలాగే యాదృచ్ఛికంగా ఓకే, స్టోరీ తెలియని వాళ్ళు మనం ఆ ధ్రువ పాస్ట్ అని మనం చర్చిస్తాం. వాళ్ళ తమ్ముడిని చంపేస్తారు యక్షులు. చంపేసినందుకు వాళ్ళ యక్షులకు జాతి మొత్తం నిర్మూలిస్తానని చెప్పి యుద్ధంకి వెళ్ళి మొత్తం చంపేస్తుంటాడు, నా తమ్ముడు చంపారని చెప్పి. సో అది అంత భక్తులు ఉన్నారు, అంత పట్టింపు ఉండకూడదు, అంత కక్షాది ఉండకూడదు. కానీ మళ్ళీ స్వయంభూ మనం వీళ్ళందరూ వచ్చి చెప్తే ఆగిపోతాడు, మళ్ళీ తన భక్తులు తనకి వెళ్ళిపోతాడు, లాస్ట్ భగవద్ధాం వెళ్ళిపోతాడు. అంచేత కామ్య కర్మరతులు ఏ విధంగా అయితే ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటారో ఆ విధంగా ధ్రువుడు కూడా వెళ్ళాడు. కానీ ధ్రువుడు మళ్ళీ వెనక్కి వచ్చేసాడు, ఎందుకంటే మర్చిపోలేడు భగవంతుణ్ణి. మర్చిపోలేడు. ఒకసారి దర్శనం అయిన తర్వాత భగవంతుని స్మరించలేదంటే ఇంకోటి వేరే ఉంది. ఇక్కడ భాషల ప్రభుపాలు చెప్తున్నారు, కృష్ణ భక్తుడు రసగ్రహుడు అయిన కారణమున అప్రయత్నంగా భౌతికత్వపు మెరుగుల ఎడ అనురక్తుడు కాకుండా. అంచేత ఆయన ఆ రసాన్ని ఆస్వాదించే వ్యక్తి కాబట్టి దీంట్లో భౌతిక విషయాల్లో రసం లేదు. రసం అంటే ఆస్వాదించేదానికి ఎంతో ఏం లేదు. అందుకనే ప్రహ్లాద్ మన చరివితానం అంటే నెమలి చూసిన దాన్ని మళ్ళీ తీసుకుని నవలడం, అంటే నెమలి చూసిన దాన్ని ఇంకా దాంట్లో ఏముంటది రసం.
ఇప్పుడు బబుల్ గమ్ ఉందనుకోండి, నేను ఎక్కువ తినలేదు, ఎప్పుడో ఒకసారి 2 సార్లు తిన్నాను. ఫస్ట్ అది కొంచెం స్వీట్ గా ఉంటుంది. దాన్ని నవ్వి 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 దాన్ని ఊదిస్తాడు అనుకోండి ఎవడన్నా, అది తీసి మరొకటి నవ్వుతున్నాను అనుకోండి, వాడికి ఆ స్వీట్ కూడా రాదు. ఆ స్వీట్నెస్ కూడా ఉండదు దానికి. ఆ చప్పటి అలా నవ్వుతూ ఉండడమే. అది తీసి విసిరేస్తే మళ్ళీ మరో తీసాను అనుకోండి, ఎంతమంది తెలిసినా అది అంతే. ఇక్కడ ఈ భౌతికవాది అన్నది అలాంటిది. అంటే నవలి ఊసేసిన దాన్ని తీసి నవ్వడం. అదే ఇప్పుడు చెరుకు తిన్నాం, చెరుకు పెద్ద నవలి నవలి పుట్టు తీసాడు, ఆ పిప్పుని తీసి మరొకటి నవ్వుతున్నాం అనమాట. వాడికి ఏం రాదు, వాడికి అసలు ఏం తెలియదు. భౌతిక విషయాలన్నీ అలాంటివి అనమాట. మనకు ముందు ఎంతో మంది ప్రయత్నించి వదిలేసినవి అవి. మనం డబ్బు సంపాదించుకుంటున్నాం, మనకంటే ముందు ఎంతో మంది డబ్బు సంపాదించారు, ఎవరు ప్రయోజనం పొందలేదు, వదిలేశారు. మళ్ళీ దాని మళ్ళీ మనం మనం ఓహో దొరికింది మళ్ళీ మనం పరిగెడతాం. అంచేత మనకి టేస్ట్ లేని దాన్ని తీయడం జరుగుతాను చేస్తున్నాం. అంచేత రసాస్వాసం, రసగ్రహుడు రసం ఉన్నదాన్ని గ్రహిస్తాడు. కాబట్టి భౌతిక విషయాల మీద ఆయన ఆసక్తి పడ్డాడు. ఎందుకంటే భౌతిక విషయాల్లో రసం లేదు, ఆల్రెడీ నవలి సజెషన్ ఉంది. మనం ఎంత సంపాదించినా 1 పైసా కూడా తీసుకెళ్ళమని తెలిసి ప్రతి ఒక్క మనిషికి తెలుసు. ఆయన సరే సంపాదిస్తాం. ఈ విధంగా రసం లేని అంచేత ఆయన భౌతిక విషయాలు భౌతికత్వం మెరుగులేడా ఆ నిరక్తుడు కాకుడు. పతనం చెందిన స్వభావం కలిగిన కామ్యరతుల వల్లే భక్తులు కూడా అసంగత్వ కారణంలో పతనం చెంది సంఘటన చెప్పగలవు. కామ్యకర్మరతులు ఏ విధంగా పతనం అవుతుంటారో, వాళ్ళు ఆకర్షణ అయిపోయి దాంట్లోకి వెళ్ళిపోతారో, అదే విధంగా భక్తులు కూడా అయ్యే సంఘటనలు చాలా ఉన్నాయని చెప్తున్నారు ప్రభుపాద వారు. కానీ ఇది ఇంపార్టెంట్. కానీ ఆ విధంగా పతనం చెందినను పతితుడైన కామ్య కర్మ రతుని గాంచినట్లుగా అతని గాంచరాదు. భక్తుడు ఒకవేళ అలా పతితుడైనా సరే, ఆయన్ని మనం మిగతా కామ్యరతులు మనం ఎవరైతే ఈ కామవాసన భోగ 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 ప్రవృత్తి కలిగే వాళ్ళు ఉన్నారో వాళ్ళలాగా మనం చూడడానికి లేదు. యాలయన కామ్య కర్మ రతుడైన వాడు తన కర్మ ఫలముల వలన పతనం పొందగా, భక్తుడైన దండనము ద్వారా భగవాన్చే స్వయంగా సరిచేయబడుతుంటున్నాడు. కామ్య కర్మలతో ఎందుకు పతితుడు అవుతాడు? అది ఆ కర్మ కోల్పోయి ఆడ బాధను అనుభవించాలి. కానీ భక్తుడు ఎందుకు పతితుడు అవుతాడు? ఆడ పతితుడయ్యి పశ్చాత్తాపడి ఇంకా తీవ్రంగా భక్తి చేస్తాడు. అజామిలు పతితుడు అవ్వకపోయి ఉంటే అంత తీవ్రంగా భక్తి చేసి ఉండేవాడు కాదు, భగవద్ధాం వెళ్ళి ఉండేవాడు. ఆయన పశ్చాత్తాపం వచ్చింది కాబట్టే తీవ్రమైన తపస్సు చేశాడు. అలాగే బిల్వవంకుల ఠాకూర్ కూడా పశ్చాత్తాపం వచ్చింది కాబట్టే ఆయన తీవ్రమైన భక్తి చేశాడు. అదే సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఒక చింతామణి అనే వేష్యకి బానిసైపోతాడు. తర్వాత అది ఏదైతేనే కారణాల చేత ఆయన చింతించడం వల్ల ఏంటి ఇది వ్యర్థం చేసుకుంటా అని చెప్పి ఆ చింతన వచ్చింది కాబట్టి, ఆ పశ్చాత్తాప భావన వచ్చింది కాబట్టి ఆయన తీవ్రంగా చేసి భక్తి చేసి భగవంతుని చూడగలిగా భగవద్ధామం గెలిపాడు. అంచేత భక్తులు పతనం అయినప్పుడు అది వారిని భగవంతుడు రక్షించి భగవంతుడు కొంచెం మంది ముందు స్థాయి ముందుకు తీసుకెళ్తారు. దాని ఉద్దేశం భక్తులందరూ పతనం అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. కావాలని ప్రయత్నిస్తే అది పతనమే, కామికర్మంలోకి వెళ్తుంది. అంటే అప్పుడేంటి నేను భక్తుల ముందుకు వెళ్తాను ఏదో ఆశిస్తూ చేస్తున్నాం, ఆశించడమే కామికర్మ. కామికర వ్రతం అంటే అదే. అంచేత అనుకోకుండా జరిగినప్పుడు అందుకని మనం అటువంటి భక్తులు మనం నిందించకూడదు, అటువంటి భక్తులు మనం ఎగతాళి చేయకూడదు. చేస్తే వాళ్ళు మళ్ళీ భక్తులు అయిపోయినప్పుడు మనం భక్తులను అపరాధం చేసి వైష్ణవ అపరాధం అయి మనం పతనం. అంచేత కామేరుతుల పతనానికి భక్తుల పతనానికి చాలా తేడా ఉంటుంది.
కామ్యకర్మల పతనం వాళ్ళ యొక్క కర్మ కాబట్టి ఆ కర్మలో వాళ్ళ కష్టాలు అనుభవించారు కాబట్టి పతనం అయ్యి వాళ్ళ కర్మ బాధలు పడుతుంటారు. భక్తులు ఎందుకు బాధలు పడతారంటే వాళ్ళు ఇంకా శుద్ధులై ఇంకా గొప్పగా స్థాయిగలరు. అందుకనే భక్తులకి ఎప్పుడు చూసినా సరే కష్టాలు కష్టాలు కష్టాలు. ఎంత కష్టాలు పడతారో అంత తొందరగా భగవద్ దర్శనం జరుగుతుంది. ఏ భక్తుడికి కూడా మీ ఒక స్టోరీ మీరు ఏ స్టోరీ కూడా చూడలేరు. ఏ భక్తుడు కూడా కష్టపడకుండా భగవద్ దర్శనం జరిగిన ఇది లేదు, స్టోరీ లేదు. పాండవులు తీసుకోండి, ధ్రువుడు చూసుకుని, ధ్రువుడు కూడా ఎంత కష్టపడారు, తపస్సు చేశాడు. ధ్రువుడు తీసుకోండి, వృత్రాసురుడు అన్నట్టు ఇందాక వృత్రాసురుడు తీసుకోండి, లేదంటే భరత మహారాజు, ప్రహ్లాదుడు, కుంతి, ఎవరినైనా తీసుకోండి, పరీక్షిత్తు, ప్రతి ఒక్కరు. చేత వాళ్ళందరూ కష్టపడిన తర్వాతే వాళ్ళు అంచేత వారి పతనం అన్నది భగవంతుడు పతనం చెంది పడిన కష్టం భగవద్ నిర్ణయం, అది కర్మ కాదు. అందుకే పాండవులు అలా కష్టాలు ఎదుర్కోవడానికి కారణం వాళ్ళ కర్మ కాదు. ప్రహ్లాదుడు అలా కష్టాలు పడడానికి కారణం వాళ్ళ కర్మ కాదు. వాడు అలా అనుకోకూడదు. ప్రభుపాద వారు కష్టపడిన తర్వాతే మొత్తం దాంట్లో బయటకు వచ్చారు. సో ఈ విధంగా మనం ఆ వాళ్ళని మనం ఒకసారి చూసుకోవాలి. అంటే ఇక్కడ ప్రభుపాద వారు తర్వాత రాస్తున్నారు భగవంతుడు ఏ విధంగా ఎలా భక్తిని పరీక్షిస్తుంటారు. దాంట్లో కామ్యకర్మ రతులు భౌతిక ప్రకృతి ఆధిపత్యం చలాయింపగోరినట్లు ప్రారంభ దశలో ఉన్న భక్తులను కొన్ని మార్లు తాను చేయు భక్తియుక్త సేవకు ప్రతిఫలంగా ఏదో భౌతికమైన దాన్ని సంపాదింప తలుచును. భక్తుడు ఎప్పుడైతే స్టార్టింగ్ లో ఉంటాడో, భక్తి చేయడం మొదలు పెడతాడో, వాడు కూడా కామ్యకర్మ వృత్తుల్లాగా ఆలోచిస్తాడు. అంతే కదా, మనందరం కూడా భక్తిలోకి వచ్చింది దానివల్లే. అది మనందరూ భక్తిలోకి వచ్చిండేవాళ్ళు బాబు. మన జీవితంలో ఏదో కష్టపడుతున్నాం, ఏదో నష్టం జరుగుతుంది. అది ఆ కష్టం పోద్దనో నష్టం పోద్దనో మనం తలచి వచ్చాం. తర్వాత నిజమైన భక్తి అంటే తెలుసుకొని మనం వదిలిపెట్టాం. అయితే ఫస్ట్ లో ఆరోగ్యం బాగాలేదని చెప్పి, లేదంటే మా ఇంట్లో పిల్లలు కష్టాలు ఉన్నాయని, లేదంటే పెళ్ళిళ్ళు అవ్వడం లేదనో, ఉద్యోగాలు రావడం లేదనో, ఏవో కారణాలు చెప్పండి. ఆ కష్టాలు తొలగించుకోవడం కోసం భక్తిలోకి వచ్చారు. ఎవరు కూడా స్వతహాగా భగవంతుని తెలుసుకోవాలి, భగవద్గం వెళ్ళిపోవాలన్న భావంతో వచ్చిన వాళ్ళు ఉండుంటారు. చాలా పుణ్యాత్మ, అరుదైన పుణ్యాత్మ. అలాగే డిప్రెషన్ లో ఉన్నాను కాబట్టి ఎవరు జపం చేయమని చెప్పాడు, ఆ జపం చేయ మొదలుపెట్టా, అది బాగుంది, ఇంకా అలా కంటిన్యూ అయ్యాం, తర్వాత రుచి తెలిగింది, భక్తులు. ఇలాంటివి ఏవో ఒకటి. ఈ విధంగా అంటే అందుకని ప్రారంభ దశలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఎందుకు జపం చేస్తారు, నా ఆరోగ్యం బాగోవాలనో, లేదా డిప్రెషన్ పోవాలనో, ఉద్యోగం రావాలనో, లేదా ఎగ్జామ్ పాస్ అవ్వాలనో, వీటి మీద. అందుకనే కార్మిక కూడా ఈ భౌతిక ప్రకృతి మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటారు. అదే భావనలో మన కొత్తలో ఉన్నవారు కూడా నేను అనుకున్నట్టుగా జరిగితే చాలు, దాన్ని జపం చేస్తాను, జపం చేస్తాను. అంటే ప్రారంభ దశలో ఉన్న భక్తుడు కొన్ని మార్లు తాను చేయు భక్తియుక్త సేవకు ప్రతిఫలంగా ఏదో భౌతికమైన దానిని సంపాదింపగలుగుతుంది. అటువంటి భక్తులు భగవాన్చే స్వయంగా కొన్ని కష్టములకు గురి చేయబడతారు. ఎందుకంటే వాళ్ళని ఆ స్థాయి నుంచి ముందుకు తీసుకెళ్ళడం కోసం భగవంతుడు ఏం చేస్తాడు, కష్టాలు పెట్టినప్పుడు వాళ్ళు, ఎందుకంటే అప్పుడు తీవ్రతను పెంచుతారు, భక్తి తీవ్రతను పెంచినప్పుడు భక్తులు ఎప్పుడైతే అడ్వాన్స్ అవుతారో ఆటోమేటిక్గా ఈ కోరికలు తగ్గిపోతాయి.
సో భక్తుల్ని అంటే ప్రారంభ దశలో ఉన్న భక్తుల్ని భక్తిలో ముందుకెళ్ళేట్టు చేయడం కోసం భగవంతుడు ఏం చేస్తాడు? కష్టాలు పెడతాడు. సో అది భగవంతుడు నిర్ణయించిన కష్టం, వాళ్ళ కర్మలో వచ్చిన కష్టం. అది భగవానుడు తన ప్రత్యేక కరుణ రూపమున అతని భౌతిక సంపదలన్నింటినీ హరింపవేయను. వాడు ఏం చేస్తాడు? వెంటనే ఆ సంపదలను తీసుకెళ్ళిపోతాడు. జాగ్రత్తగా ఉండండి, భక్తులకు వచ్చేదాన్ని వస్తున్నారు. అది ప్రత్యేక కరుణ, స్పెషల్ మెర్సీ అట. స్పెషల్ మెర్సీ అంటే ఏం చేస్తాడు? భగవంతుడు మన సంపదలను తీసుకెళ్ళిపోతాడు. తత్ఫలితముగా బంధువులు స్నేహితులందరూ భ్రమితుగా అయినట్టు అతనిని శీఘ్రమే త్యజించరు. వెంటనే బంధువులు అందరూ వదిలేస్తారు. వదిలేసి అంటే ఆ విధంగా బంధువులకు అందరూ దూరం చేసేస్తారు. దానివల్ల ఏమి డిస్టర్బెన్సెస్ లేకుండా క్లియర్ చేస్తున్నాడు. మనం చేసుకోలేకపోతున్నాం కాబట్టి భగవంతుడు క్లియర్ చేస్తాడు. ఆ విధంగా భగవత్ కరుణ వచ్చి ఆ భక్తుడు తిరిగి స్పృహ పొంది తన భక్తి సేవలో మరలా నీకు సాగుతుంది. అప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మళ్ళీ భక్తిలోకి వస్తాడో అప్పుడు అనుకుంటాడు, అప్పుడు మళ్ళీ అందరూ మళ్ళీ అన్ని సంపదలు వచ్చాయనుకోండి, వాళ్ళు అందరూ మళ్ళీ వస్తారు. వీడు జాగ్రత్త ఉండాలి. అప్పుడు వదిలేసాడు కదా, వీడంతా ఇది మంచి ప్రేమ కాదు, దొంగ ప్రేమ, ఇది చెప్తా, ఇది మోసగాడు అని అప్పుడు మోసం అని తెలుస్తుంది. మా రాష్ట్రంలో మీలో చాలా మంది తెలుసుండొచ్చు. మా సీనియర్ ఒక ఆయన పేరు గౌరంగ ప్రభు. ఆయన మళ్ళీ ఇప్పుడు భక్తి రసామన్ మహారాజు అని చెప్పి వీరిద్దరూ పూణే నుంచి, అంటే భక్తి రసామన్ మహారాజు గారు గౌరవ ప్రభుకి టీచింగ్ చేసి భక్తిలోకి తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు ఏదో పని మీద పూణే వెళ్ళారు కారు మీద. మళ్ళీ పూణే నుంచి వెనక్కి రిటర్న్ వస్తున్నారు. అది బొంబాయి నుంచి పూణే వెళ్ళి పూణే నుంచి రిటర్న్ వస్తున్నారు. ఇప్పుడు భక్తి రసామన్ మహారాజు గారు అప్పుడు ఆయన దేవామృత ఆయన భక్తి రసామన్ మహారాజు గారిని చూస్తే చాలా సాఫ్ట్ గా, చాలా నెమ్మదిగా ఉంటారు. మీరు కొంతమంది తెలిసి ఉంటుందేమో, కాకపోతే మీరు ఆల్రెడీ గూగుల్లో లేదా యూట్యూబ్ లో కొట్టారంటే ఆయన వీడియో దొరుకుతాయి. చాలా సాఫ్ట్ గా, చాలా సత్వగుణంలో ఉంటారు ఆయన. ఆయన కారు డ్రైవ్ చేస్తే రేసింగ్ కార్ లో డ్రైవ్ చేస్తారు, 180, 200 లో. అప్పుడు వేసేవారు. అప్పుడు కూడా ఆయన సత్వగుణంలో ఉండేవాడు. అప్పుడు కూడా ఆయన కనబడేది ఇప్పుడు ఉన్నట్టుగా. అంటే మహారాజు అయిన తర్వాత తగ్గారు కాదు, అంతకు ముందు కూడా అలాగే ఉండేవాడు. అంత నమ్మకం. గౌరవ ప్రభు చెప్తుంటే మాకు నమ్మబుద్ధి చేసేది కాదు. ఎందుకంటే ఆ మహారాజు గారు అంత నెమ్మది, ఆయన అలాగ రేసింగ్ కార్లుగా డ్రైవ్ చేసేవారట. చేస్తూ అప్పుడు గౌరవ ప్రభు ఆశ్రమం జాయిన్ అవునా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నారు. కిర్లోస్కర్ కంపెనీలో పనిచేస్తున్నారు. పర్వాలేదు, ఇలాగే కాలం గడిపేద్దాం, అది ఇదంగా కన్విక్షన్ రావడం లేదా. భక్తిరాజు మా మహారాజు గారు ఆయనకి చాలా కౌన్సిలింగ్ ఇచ్చినా సరే ఆయన ఇంకా కన్వే అవడం లేదు. కానీ భగవంతుడు ఏం చేశాడు, సడన్ గా ఆ రిటర్న్ లో వస్తున్నప్పుడు కార్ యాక్సిడెంట్ అయింది. ఆ కార్ ఎలా యాక్సిడెంట్ అంటే మొత్తం ఇంజిన్ మొత్తం బుద్ధి అంత స్పీడ్గా వస్తున్నారు కదా, ఆ ఇంజిన్ మొత్తంలో కార్ లోపలికి వచ్చింది. ఆ ఫోర్స్ అంత ఫోర్స్గా గుద్దారు. అది విచిత్రం ఏంటంటే వీళ్ళిద్దరికి ఒక దెబ్బ తగల. ఇద్దరు బయటకు వచ్చేసారు. జనాలు అయితే అనుకున్నారు ఈ బాడీని కూడా దొరకండి, ఎందుకంటే ఇంజిన్ మొత్తం అలా లోపలికి వెళ్ళిపోయిందంటే ముజ్జురుద్ది అయిపోయి ఉంటారు లోపల. కృష్ణుడు కృప వల్ల ఇద్దరు బయటకు వచ్చారు దెబ్బలు లేకుండా. చిన్న చిన్న
గాజుపింగ్లో చిన్న ర్యాషన్ తప్ప అసలు అవి కూడా మైనర్. హాస్పిటల్ కూడా వెళ్ళలేదు అది, ఇంత మైనర్. ఇద్దరు బయటకు వచ్చేసారు. అప్పుడు గౌరవ ఆలోచించారట, అరే ఇన్ని రోజులు నేను నా తల్లిదండ్రుల కోసం ఆలోచిస్తున్నాను, నా ఫ్రెండ్స్ కోసం, నా కుటుంబాన్ని ఆలోచిస్తున్నాను, అందరూ ఉన్నారు ఇప్పుడు నాకు. కానీ ఈ సమయంలో నేను చనిపోయి ఉంటే ఏమైంది నా పరిస్థితి? నన్ను వీళ్ళు ఎవరు కాపాడలేదే, భగవంతుడే కాపాడాడు నన్ను. అందరూ ఉన్నారు, చచ్చిపోయి ఉన్నా సరే వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఇచ్చి నన్ను కాపాడగలిగేవారు కాదు. నా ఇన్సూరెన్స్, నా శాలరీ, నా జాబ్, నా డిగ్రీలు ఏవి కూడా. ఇంకా నేను దేనికోసం ఆలోచిస్తున్నాను అని చెప్పి వెంటనే టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో జాయిన్ అయిపోయారు. జాయిన్ మళ్ళీ ఇంటికి కూడా వెళ్ళాలి. తర్వాత 11 సంవత్సరాల తర్వాత ఎప్పుడో పేరెంట్స్ చూశారు. ఆ పేరెంట్స్ కూడా పాపం వచ్చి వాళ్ళు పట్టించుకోలేదు, ఈయన వెళ్ళలేదు. 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ వేరే బ్రహ్మచారి ఆయన అలా చేయకూడదు, అది నువ్వు తప్పు, అది అని చెప్పి నచ్చ చెప్పి ఆయన తీసుకెళ్ళాడు ఈయన్ని ఇంటికి, ఆ బ్రహ్మచారి 11 సంవత్సరాల తర్వాత. అంత తీవ్ర అంత విధంగా అంటే అక్కడ ఇన్సిడెంట్ అవ్వకపోయి ఉంటే ఆయన భక్తిలో ముందుకు వెళ్ళేవాడు, ఇంకో స్టెప్ తీసుకుని వెళ్ళేవాడు. ఇంకా భగవంతుడు కొన్నిసార్లు మన భక్తి అభ్యాసం చేస్తున్న భక్తుల జీవితంలో కొన్ని దెబ్బలు కొడుతుంటాడు. ఆ దెబ్బలు వేయడం వల్ల ఇప్పుడు చూడండి, ఎద్దు ఎప్పుడైనా నడుస్తుంటే 2 దెబ్బలు వేస్తే ముందు కొంచెం ఫాస్ట్ పెరగదు. అది కూర్చుని పోయిన ఎద్దుని ఎన్ని కొట్టినా సరే లెగనే లేదు, అంటే అది పని చేయదు, డిసైడ్ చేసేస్తుంది పని చేయకూడదు. కదులుతున్న ఎద్దునే 2 దెబ్బలు వేస్తే కొంచెం ఫాస్ట్గా వెళ్తుంది. అలాగా ఎప్పుడైతే ఎవరైతే భక్తి మొదలు పెడతాడో వాడికి దెబ్బలు పలుకుతాయి. పడినప్పుడు వాళ్ళు ఇంకొంచెం ముందుకి భక్తుల ప్రగతికి ముందుకు వెళ్తారు. అంచేత కామ్యకర్మరతులు యొక్క పతనం, భక్తుల యొక్క పతనం ఒకటి కాదు. కామ్యకర్మరతుల పతనం వాళ్ళ యొక్క కర్మ ప్రకారం అది వచ్చింది. అది భక్తుల యొక్క పతనం అన్నది భగవంతుడు వాళ్ళు భక్తిలో ప్రగతి చెందడం కోసం ఇచ్చినది. సంచేత ఈ విధంగా భగవంతుడు భక్తుల్ని కష్టాల్లో పెడుతుంటారు. అనగా భగవంతుని సంకల్పంచే నిస్సహాయంతకు గురి చేయబడిన భక్తుడు ఉన్నత వంశమునందు జన్మను పొందిన వానికంటే అత్యంత అదృష్టవంతుడు. చూడండి ప్రభుపాద వారు ఏం రాస్తున్నారు, ఏం స్టేట్మెంట్ అంటే. ఇప్పుడు మనకి భక్తిలో భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు, అసంపూర్ణ యోగి అంటే సంపూర్ణత పరిపూర్ణత సాధించిన యోగి ఆయన గతి ఏమిటి అని అడిగితే కృష్ణుడు అంటాడు, అటువంటి వాడు ఉన్నత కుటుంబంలో పుడతాడు, లేదంటే ఉన్నత వైష్ణవ కుటుంబంలో కానీ లేదా ధనికుల కుటుంబంలో కానీ పుడతాడని చెప్పాడు. అని ఏదైనా రెండింటిలో అది ఉన్నత జన్మే, మంచి జన్మే. ప్రభుపాదులు ఏం రాస్తున్నారు, భగవన్ సంకల్పంచే నిస్సహాయతకు గురి అయిన భక్తుడు ఉన్నత కుటుంబం ఉన్నత వంశం జన్మను పొందిన వానికంటే అత్యంత అదృష్టవంతుడు. దాని బదులు ఇదే జన్మలో అన్ని కోల్పోయి భగవంతుని నిస్సహాయుడిగా భగవంతుని నమ్ముకోవడం వచ్చే జన్మలో మనం మంచిగా పొందలేం. ఎందుకని వచ్చే జన్మ వచ్చిన తర్వాత మనం అటువంటి కుటుంబంలో పుట్టిన తర్వాత భక్తి చేస్తామనే నమ్మకం లేదు. కానీ మనం అన్ని కోల్పోయినా సరే భక్తి చేస్తుంటే అది బెటర్ కదా. భగవంతుడి కృప మన మీద ఉంది కాబట్టి మనం పరీక్షించాలని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మన 10th క్లాస్ చదువుతున్నారు మన పిల్లలు, ఆయన చదివిస్తున్నంతసేపు బాగానే ఉంటుంది. కానీ పరీక్ష పెట్టకుండా చదువు ఇంకో సంవత్సరం చదువు పర్వాలేదు అన్నాను అనుకోండి, కుర్రాడికి బాగుండొచ్చేమో, పరీక్షలు లేవనేస్తున్నాను నాకు, కానీ లాభం లేదు.
దానిపై పరీక్ష పెట్టుకొని పరీక్ష చదివిపోతే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడం బెటర్. పరీక్ష లేకుండా అదే సిలబస్ మళ్ళీ మళ్ళీ చదివితే ఎన్ని రోజులు చదవాలంటే ఎంతసేపు చదువుతారు, తర్వాత బోర్ ఎక్కిపోతారని చదవడం మానేస్తారు. అంచేత పరీక్ష తొందరగా తీసుకోవడం బెటర్, తీసుకునే మనం ప్రయత్నించాలి. అంచేత వచ్చే జన్మలో సుఖాన్ని అనుభవించి మంచి స్థాయిలో ఉండి అక్కడ భక్తి చేసుకోవడం కంటే ఉన్న జన్మలో అన్ని కోల్పోయి భక్తి చేసుకోవడమే గొప్పది. శ్రీకృష్ణ భగవాన్ శుద్ధ భక్తులైన వాడు, తర్వాత పారాగ్రాఫ్ చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవాన్ శుద్ధ భక్తులైన వాడు ఆ దేవదేవుని చరణ కర్మలను నిరంతరము స్మరించుకున్నాను. ముల్లోకముల సంపద లభించిన అతడు ఆ భగవాన్ క్షణమాత్రం మరుగుజాలడు. ఒకసారి శుద్ధ భక్తుడుగా భగవంతుడి యొక్క చరణ కమలాన్ని ఆశ్రయించిన వ్యక్తి ముల్లోకాలని ఇస్తానన్నా సరే ఆయన ముల్లోకాల బదులు నీ భక్తులను వదిలేరా బాబు అన్నా సరే వదలదు. అంచేత భక్తుడి యొక్క పతనం మిగతా వాళ్ళు లాంటిది కాదు. నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్నాడు, కానీ అటువంటి భక్తులకి అటువంటి రుచినిచ్చిన భగవంతుడి కోసం నువ్వు వదిలేసావా అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. అంటే భగవంతుడి కోసం చెప్తున్నాడు, భగవంతుడి గొప్పతనం ఇక్కడ వివరిస్తున్నాడు. ఈ నేను భక్తులు ఏ విధంగా భగవంతుని యొక్క ఆశ్రయాన్ని పొందుతారు, భగవంతుని యొక్క భక్తులు ఏ విధంగా ఆస్వాదిస్తారని చెప్పాడు. ఇప్పుడు భగవంతుడి కోసం చెప్తున్నాడు నెక్స్ట్ శ్లోకంలో. ఇదం హి విశ్వం భగవాని వేతరో యతో జగస్థాన నిరోధ సంభవ తద్విస్వయం వేద భవాన్ తథాపి తే ప్రాదేశ మాత్రం భవతా ప్రదర్శితం. ఆ దేవదేవుడే స్వయంగా ఈ విశ్వము రూపమున నిల్చున్నాడు. అయినను అతడు దీనికి పరుడై ఉన్నాడు. ఈ విశ్వము ఆ భగవాన్ నుండియే ఉద్భవించి అతని అందే నిలిచి చివరకు లయమ పిమ్మట అతని అందే ప్రవేశించును. ఇది అంతయును నీవు ఎరిగి ఉన్నను సూచనగా నేను తెలియజేస్తున్నాను. ఈ విశ్వానికి మొత్తానికి ఆయనే మూలకారకుడు. ఆయనే ఇక్కడ దీని సృష్టికర్త, దీని స్థితి, దీని పోషణ, లయం ఆయన నుంచే ఇది వస్తుంది. ఆయనే పోషిస్తున్నాడు, మళ్ళీ ఆయనే లయం అయిన తర్వాత ఆయనలోనే ప్రవేశిస్తుంది. నీకు తెలుసు, నీకు చెప్పాల్సిన అవసరం జస్ట్ కానీ ఏదో నీకు తెలిసిందే ఇది అని చెప్తున్నాడు. ప్రభుపాద చెప్తాడు భాష్యంలో, శుద్ధ భక్తుడైన వానికి ముకుందిని తత్వము రూపసహితమును రూపరహితమును అయి ఉంది. అది శుద్ధ భక్తుడికి ముకుందుడు అంటే భగవంతుడి యొక్క భగవంతుడు ఎలాంటి వాడు, రూపరహితుడు రూపసహితుడు. ఎందుకంటే రూపరహితుడు అన్నా, రూపసహితుడే రూపరహితుడు కాదు అంటే భగవంతుడు రూపరహితం అన్న గుణం లేదనుకో. ఎందుకని భగవంతుడు బ్రహ్మజ్యోతి రూపంలోనూ వ్యక్తం అవుతాడు, పరమాత్మ రూపంలోనూ వ్యక్తం అవుతాడు, భగవాన్ రూపంలోనూ వ్యక్తం అవుతాడు. కానీ భగవాన్ రూపం అనేది అత్యుత్తమమైనది. లేకపోతే ఏమవుతుందంటే భగవంతుడు ఆ లోపం ఆ గుణం లేనట్టు అవుతుంది, పరిపూర్ణుడు అవదు, ఏదో ఒక గుణం లోపం ఉన్నట్టు అవుతుంది. అంచేత ప్రభుపాద రాస్తున్నారు, నిరాకార విశ్వరూప భావనము ఆ ముకుందిని శక్తి ప్రకటనే కనుక స్వయంగా ముకుందితో సమానమై ఉన్నది. అయితే నిరాకారం అనేది అది ఈ బ్రహ్మజ్యోతి అనేది భగవంతుడి యొక్క తేజో శక్తి, భగవంతుడి శక్తి రూపం కాబట్టి అది భగవంతుడితో అన్యము. అది మనం అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణ భగవానుడు సచ్చిత్ ఆనంద స్వరూపుడై ఉన్నాడు. తత్కారణంగా అతని శక్తితే సృష్టించబడిన ఈ జగత్తు కూడా పాక్షికంగా సచ్చిదానంద పూర్ణముగను సుందరముగను గోచరించును.
భగవంతుడు సత్యనారాయణ స్వరూపుడు కాబట్టి ఈ ఈ ప్రకృతి కూడా మన ప్రకృతిలో కొన్ని మనకు మంచిగా కనబడుతున్నాయంటే ఎందుకంటే అవి భగవంతుడి యొక్క శక్తి యొక్క ప్రతిరూపం కాబట్టి భగవంతుడు ఆకర్షణ కాబట్టి ఇది కూడా ఆకర్షణ. అంటే అది భగవంతుడి యొక్క శక్తి యొక్క ప్రతిరూపం కాకపోతే మనం దేన్ని కూడా ఆకర్షించలేము. అది మనం ఏదో ఒకదానికి ఆకర్షించబడుతున్నాం అంటే అది నిజానికి ఆ వస్తువు కాదు, ఆ వస్తువులో ఉన్న భగవంతుడి యొక్క శక్తి. ఆ శక్తికి మనం ఆకర్షిస్తున్నాం. మూలకారకుడే భగవాన్ కూర్చుని జ్ఞానం లేనందున వారు ఈ జగత్తునే సర్వస్వమని భావించరు. అలాగనే దేహాంశమైన హస్తములు పాదములు దేహము నుండి నంతటా దేహం యొక్క అంశములుగా గుర్తింపబడవని వారు ఎదుగుతున్నారు. నువ్వు ఈ విశ్వమే ఆ సర్వం అనుకోవడానికి కారణం ఏంటి? విశ్వం వెనకాల ఒక మనిషి ఉన్నాడు అన్న విషయాన్ని గ్రహించలేక. అంచేత ఆ విషయాన్ని గ్రహించగలిగిన వ్యక్తి ఇది కాదు, దీని గొప్పతనం ఏంటి, కానీ ఈయన ఆడిస్తున్నా చూడాలి. ఇప్పుడు చూడండి, తోలు బొమ్మల ఆటలో బొమ్మలు ఆడుతుంటాయి, కానీ ప్రైజు ఈ బొమ్మలకు ఇవ్వరు, సత్కారం ఈ బొమ్మలకు చేయరు, ఆ బొమ్మలు ఆడేసుకున్న వ్యక్తికి ఇస్తారు సత్కారం, తెలిసిన వాడు. పిల్లలైతే ఆటని చూస్తారు, వాటిని చూసి అబ్బా ఏం బాగా ఎంత బాగా చూడు ఎలా ఆడుతున్నాడు ఇలా అక్కడ వరకు ఉంటారు. ఎవరైతే వెనకాతలో ఒక వ్యక్తి ఉన్నాడు వాడు ఆడిస్తున్నాడు అన్న విషయం గ్రహిస్తాడో వాడు ఏం చేస్తాడు, వాళ్ళని చేస్తాడు. సో అదే విధంగా ఈ భౌతిక ప్రపంచం మొత్తం కూడా ఆడించే వ్యక్తి ఒకడు ఉన్నాడు అని తెలుసుకున్నవాడు ఆయన్ని పూజిస్తాడు. ఆ తెలుసుకున్న వాడు ఈ ప్రపంచంలోనే భోగించడం, అది దీన్నే నమ్ముకొని దీంట్లోనే ఇక్కడ ఎవరినో ఒకరు చూసుకొని పూజించుకోవడం ఇలా చేసుకొని ఇక్కడ కూర్చుంటాడు. కానీ ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎలాగైతే ఇప్పుడు ఈ చెయ్యి దీంతో కనెక్షన్ ఉన్నసేపు దీనికి వాల్యూ ఉంది. ఈ చెయ్యి అనుకోదు నాకు దీంతో అవసరం లేదు, నా మాట నేను ఇండిపెండెంట్ గా స్వేచ్ఛగా ఉంటానని చెప్పి దూరం అయిపోయింది అనుకో, దీంతో కనెక్షన్ తీసేస్తాం అనుకో. శరీరం తీస్తే శరీరం తీసేసిన తర్వాత ఇక్కడ పార్ట్ మళ్ళీ బాగా బయటపోద్ది. కొద్దిగా ఫస్ట్ లో రక్తం అవ్వచ్చు, తర్వాత చీము పట్టచ్చు, పుండులా కావచ్చు, కొన్ని రోజులుగా తగ్గిపోయి మంచిగా అయిపోద్ది. కానీ ఈ చెయ్యి పరిస్థితి ఎండి కృషించి నశించుకోవాలి తప్ప మళ్ళీ బాగే అవకాశమే లేదు, అవునా కదా. సో అదే విధంగా ఒకసారి మనకి భగవంతుడితో కనెక్షన్ తప్పిపోయింది అంటే మనం పతనంలోకి వెళ్తాం తప్ప మళ్ళీ బాగుపడే అవకాశం లేదు. మళ్ళీ బాగుపడాలంటే మళ్ళీ కనెక్షన్ పెట్టుకోవాలి. అది చెయ్యిని తీసేసిన తర్వాత మళ్ళీ కనెక్షన్ పెట్టేస్తే ఇలాగా హత్తుకోదు. ఇంకా ఇది భౌతికం కాబట్టి, కానీ భక్తి విషయంలో అలా కాదు. మళ్ళీ మనం అతుక్కోవాలనుకుంటే మళ్ళీ మనం భగవద్గీత దగ్గర ఆయన శరణం తీసుకోవాలనుకుంటే భగవద్గీత ఆశ్రయం ఇస్తాడు. అది ఆయన గొప్పతనం. వదిలేసి వెళ్ళిపోయినా సరే మళ్ళీ నేను ఆశ్రయం తీసుకుంటుంటే ఆయన రెడీ ఆశ్రయం ఇవ్వడానికి. అది ఆయన గొప్పతనం. సో అది తెలుసుకోలేకపోతున్నారు. ఎంతసేపు చేసుకుంటున్నారు, ఈ లౌకికంగా చేసుకుంటున్నారు. కానీ నేను లౌకికంగా భోగించాలని లేదా పూజించాలని చేసుకొని ఏదో చేసుకొని బాగా ఆనందపడుతున్నాను. కానీ అక్కడ గ్రహించింది నేను ఒకసారి భగవంతుడి కనెక్షన్ తప్పిపోయింది కాబట్టి నేను పతనం అంటే రాను రాను దిగజారిపోతూ పోతానే తప్ప నాలో మంచితనం అనేది పెరగదు అన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోతారు. అది తెలుసుకోవాలి. ఈ విధంగా లాస్ట్ పారాగ్రాఫ్ లో అట్టి జీవుడు మరియు భగవాన్ ఇరువురు వ్యక్తిగతులే. భౌతిక శక్తి సహాయంతో జీవులు ఏదైనా ఒకదానిని సృష్టించగలిగినను అటువంటి సృష్టిలు ఎన్నడూ భగవాన్ సృష్టితో సమానులు కానీ ఉన్నతులు కానీ కాజాలవు. జీవుడు
భగవంతుడు ఇద్దరు కూడా వ్యక్తులే. కానీ భగవంతుడి యాక్టివిటీస్ వేరు, జీవుడి యాక్టివిటీస్ వేరు. ఇదే విషయాన్ని ఈ రోజు ఉదయాన్నే మేము భాగవతాలు చర్చించుకున్నాం. వరాహదేవుడి యొక్క ఇది వస్తున్నప్పుడు, వరాహదేవుడు సముద్రంలో దుంకినప్పుడు సముద్రం 2 ముక్కలు అయిపోద్దేమో అనుకున్నంత తరంగాలు వచ్చి విడిపోయింది. సముద్రం ప్రార్థించినట్టు, స్వామి నన్ను 2 ముక్కలకు విభజించద్దు, చేసి నన్ను కలిసి ఉన్నాయి అన్నట్టు ప్రార్థిస్తారు. అంటే మనం స్విమ్మింగ్ పూల్లోకి డౌన్ చేస్తాం, అలాగే వరహదేవుడు కూడా డైవ్ చేశాడు. కానీ వరహదేవుడు చేస్తే సముద్రం మొత్తం రెండు భాగాలు అయిపోయాడు. అంత ఫోర్స్ తోటి ఆయన చేయగలిగాడు. మనం చేస్తే ఏమీ అవ్వదు. చేత మనం చేసిన కార్యాలు ఆయన చేసిన కార్యాలు చూడడానికి ఒకలాగా ఉంటుంది, కానీ ఫలితాల పరంగా చాలా తేడా. అంచేత పోతన పాలు పట్టినప్పుడు చిన్నపిల్లలు మిగతా చిన్నపిల్లలు తాగుతారు, అలాగే కృష్ణుడు కూడా అలాగే తాగాడు. కానీ కృష్ణుడు తాగే విధానం ఏంటి? ఆయన విషాన్ని, రక్తాన్ని, ఊపిరిని అన్నిటిని లాగిపడేశాడు. అది మనం చేయలేము. అంచేత మనం కూడా అలాగే భగవంతుడు సృష్టించవచ్చు, లేదంటే ఏదో కొత్త కనుక్కోవచ్చు, కొత్త మిషన్ కనుక్కోవచ్చు, కానీ భగవంతులాగా మనం చేయలేము. భగవంతుడితో సమానం ఎప్పటికీ అవ్వదు. భగవంతుడి కార్యంతో సమాన కార్యం మనం ఎప్పుడూ చేయలేము. ఎవరో చెప్పారు మనకి, భగవంతుడు చేసిన మిషన్లు మనం చేసిన మిషన్లు ఒకలాగా ఉండొచ్చు, కానీ భగవంతుడు చేసిన మిషన్లు ఇంకో మిషన్ పుట్టిస్తాయి, మనం చేసిన మిషన్లు పుట్టించలేదు. అది ఎప్పటికీ అవ్వదు, ఎప్పటికీ సాధ్యం అవ్వదు. ఎంత తలబొట్టుకోండి, ఒక మిషన్ ఒక కార్ని తయారు చేస్తే నెక్స్ట్ డే తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఇంకా చిన్న చిన్న బేబీ కార్ వస్తుంది, అది ఎప్పుడు రాదు. అంచేత మనం ఇప్పటికీ చేయలేం, అది మనకు వద్దు. బుద్ధిహీనులు తాము భగవాన్తో సమానని పలుకుదురు, కానీ వారు భగవాన్తో సమానమగుటకు ఎన్నడను సంభవించదు. బుద్ధిహీనులు మాత్రమే ఇలాగా చెప్తూ ఉంటారు, నేను భగవంతుడు ఒకటే, భగవంతుడితో సమానం నేను అని. ఎప్పటికీ అది అవ్వదు. భగవంతుడే, మనమే అయినప్పటికీ సమానం అవ్వలేదు. ఇక్కడ అన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు నారదుడు చెప్తున్నాడు, నీకు ఈ విషయం తెలుసు అని చెప్పాడు కదా, చెప్తూ తన ఒక వ్యాసదేవుడు ఒక గొప్పతనం చెప్తున్నాడు. తవాత్మనాత్మ నమవేశ మోగద్రు పరస్య పుంసా పరమాత్మన ఫలం అజం ప్రజాతం జగత శివాయతం భావాభ్యుదయోది ధన్యతాం. ఇక్కడ వ్యాసదేవుని యొక్క మళ్ళీ లక్షణాలు, నీవు అమోఘ దృష్టి కలవాడు, ఇంత ముందు కూడా చెప్పారు. భగవాని అంశమైన కారణంగా నీవు స్వయముగా ఆ పరమాత్మను దేవదేవుని తత్వం ఎరిగి ఉన్నావు. నువ్వెవరివి? భగవంతుని యొక్క అంశము. అంచేత నువ్వు భగవంతుని యొక్క తత్వాన్ని పూర్తిగా ఎరిగి ఉన్నావు. జన్మరహితుడు అయినను జనుల కళ్యాణం కొరకు నీవు భూమితో అవతరించితివి. నువ్వు జన్మరహితుడి, నీకు జన్మ అంటే లేదు, కానీ జనులను ఉద్ధరించడం కోసం నువ్వు భూమిపై అవతరించావు కనుక దయచేసి శ్రీకృష్ణ భగవాను దివ్య లీలను నీవు విపులముగా వర్ణించు చెప్పేశాడు. నీకు భగవంతుడి కోసం అన్ని తెలుసు, నువ్వు కూడా భగవంతుడిలాగే జన్మరహితుడివి, కానీ భగవంతుడు ఈ పద్ధతులు ఉద్ధరించడం కోసం నువ్వు జన్మ తీసుకున్నావు, కాబట్టి నువ్వు డైరెక్ట్ ఇప్పుడు అవి డైరెక్ట్ చెప్పు, ఆ దివ్యలను సంపూర్ణంగా వివరించు అన్ని చెప్పారు. ఇక్కడ ప్రభుపాదులు వారు రాస్తున్నారు, ఈ గురు శిష్య సంబంధం ఎలా ఏర్పడ్డది వీళ్ళిద్దరికి. అసలు మరి భగవంతుడు అయితే నారదుని ఎందుకు అంత ధైర్యం చేశాడు? ఆయన చెప్పి అంత చెప్పాల్సిన
అన్ని తెలుసు నీకు, నువ్వు అన్ని చెప్పుకోవాలని చెప్తున్నప్పుడు మరి తెలిసిన వాడికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నాడు? ఆయన చెప్తే వ్యాసుడు ఎందుకు వింటున్నాడు? ఇప్పుడు మనకు తెలుసు మన గురువు మనకన్నా గొప్పవాడు చెప్పాడు. మన గురువు చెప్పడానికి మనం ఎప్పుడు ఇష్టం, ఇప్పుడు మనం ప్రయత్నించమే. ఎందుకంటే తెలుసు మనకు ఆయన చాలా గొప్ప, ఆయన ఏం ఆలోచిస్తారు పర్ఫెక్ట్ అని తెలుసు కాబట్టి మనం ఎప్పుడు ప్రయత్నించాం. కానీ ఎందుకనేది ఇక్కడ ప్రభుత్వం వ్యవహార రీత్యా శ్రీల నారదముని తనకు ఆధ్యాత్మిక ఆచార్యుడైనను ఆధ్యాత్మిక గురువుపై ఆధారపడాల్సిన అవసరం శ్రీల వ్యాసదేవునికి లేదు. వ్యవహారికంగా అంటే ఈ లోకంలో కూడా వ్యవహారికంగా నారదముని వ్యాసదేవుడికి ఆచార్యుడు గురువు అయినప్పటికీ యాక్చువల్ నిజానికి వ్యాసదేవుడికి ఆయనపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యాలి అన్న అతడే సర్వులకు ఆధ్యాత్మిక గురువై ఉన్నాడు, భగవంతుడికి అంశం కాబట్టి ఆయనే స్వయం అందరికీ ఆధ్యాత్మిక గురువు. సరే ఆయన అందరికీ గురువు అన్నప్పుడు మరి ఆయన మళ్ళీ మరొక గురువు ఉండాల్సిన అవసరం ఇక్కడ చెప్తున్నారు. మరి అటువంటి ఎందుకు ఇలాగ వ్యవహరిస్తారు? కానీ తాను ఆచార్యునిగా వర్తించుతున్నందున ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక గురువును పొందవలసి ఉన్నదనే విషయమును అతడు తన స్వీయ నడకడి ద్వారా మనకు ఉపదేశించినాడు. మరి ఆయనకు అవసరం ఏమిటి, ఎందుకు అంగీకరిస్తున్నాడంటే ఆయన ఆచార్యుడు. ఆచార్యుడు అంటే అర్థం ఏంటంటే ఆచరణ ద్వారా ఉపదేశించేవాడు అని అర్థం. ఆచార్యుడు అంటే ఆచరణ ద్వారా ఉపదేశం చేసేవాడు ఆచార్యుడు. అంటే ఇక్కడ ఆయన ఏం ఉపదేశించుకుంటాడు? ప్రతి ఒక్కరు కూడా గురువుని స్వీకరించాలి అన్న విషయాన్ని ఆయన మనకు తెలియజేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని తెలియజేయడం కోసం తను స్వయం ఒక గురువుని స్వీకరించి తన ఆచరణ ద్వారా మనకి తెలియబడుతుంది. అది మళ్ళీ చెప్తున్నాను. కానీ తాను ఆచార్యంగా వర్తించుచున్నందున ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక గురువును పొందవలసి ఉన్నదన్నటి విషయమును అతను తన స్వీయ నడవడిక ద్వారా మనకు ఉపదేశించినాడు. కనుకనే తాను స్వయముగా భగవదవతారమైనను నారదుని గురువుగా స్వీకరించుకున్నాడు. భగవదవతారం ఏంటి? భగవంతుడు స్వీకరిస్తున్నాడు. కృష్ణుడు సందీపుని అంగీకరించాడు, రాముడు వశిష్ఠుని అంగీకరించాడు, విశ్వామిత్రుని అంగీకరించాడు గురువుగా. ఎందుకని? వాళ్ళు మనకు నేర్పుతుంది మనిషిని ప్రతి ఒక్కరికి ఒక ఆధ్యాత్మిక గురువు ఉండాలి. అది ఈ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క ఆచరణ ద్వారా మనకి చెప్తున్నారు. అయితే భగవంతుడు మనం ఏ విధంగా తెలుసుకోవచ్చు ఇక్కడ చెప్తున్నారు. ఇదం హి పుంసస్తపసహస్ర శిష్టస్య సూక్తస్య చ బుద్ధిదత్సయో అవిచ్యతోర్థ కవిభిర్నిరూపితో యదుత్తమ శ్లోక గుణానువర్ణనం. ఇదం హి, ఇదం అంటే ఇది, హి అంటే నిశ్చితంగా, పుంసస్థ పసహ. పుంస అంటే ప్రతి మనుషులు, జనులు. పుంస తపస, తపసహ తపస్సు అంటే తపస్సు. శృతస్య, శృతి అంటే శృతస్య అంటే శృతులు. శృత వేదాధ్యాయం వా మరియు లేక లేదంటే సృష్టస్య, సృష్టస్య అంటే యజ్ఞము, సూక్తస్య ఆధ్యాత్మిక బుద్ధి జ్ఞాన సముపార్జనము, దత్తయో దానము, అవిచ్యుత నష్టం లేనటువంటి చ్యుతి లేనటువంటి అర్థ అంటే ప్రయోజనం. అంటే తపస్సు, వేదాధ్యాయము, యజ్ఞానుష్ఠానము, మంత్రోచ్చారణము, దానముల యొక్క నాశరహితమైన ప్రయోజనము ఉత్తమ శ్లోకం శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలాను వర్ణమునందే
పరిసమాప్తి చెందినని పండితులకి వారు వాస్తవంగా ధృవపరిచి ఉండేది. అంటే తపస్సు కానీ, వేదాధ్యాయం కానీ, యజ్ఞం కానీ, మంత్రోచ్చారణ కానీ, దానాలు కానీ, ఇవన్నీ కూడా దేంతో దేంతో ఉన్నాయి? భగవంతుని దివ్య లీలను వర్ణన చేయడంలోనే ఉన్నాయి. అంటే భగవంతుడు దివ్య లీలలు వర్ణన చేస్తే ఎంత ప్రయోజనం వస్తుందో ఆ ప్రయోజనం దేనికి సమానం అంటే మనం తపస్సు చేస్తే ఎంత ప్రయోజనం, వేదాధ్యాయం చేస్తే వచ్చే ప్రయోజనం. ఇది ఇట్లా ఏం చేసినా అంటే ఇవన్నీ చేసినా ఎంతో, ఇది ఒకటి చేస్తే అంత. ఇటువంటి శ్లోకమే భగవద్గీతలో ఒకటి ఉంది, ఎవరికైనా గుర్తుందా? వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు యత్పుణ్య ఫలం. ఫలమిదం తచ్చేత్ సర్వం. అదే. సో అంచేత వేదేషు యజ్ఞేషు తపస్సు చ ఏవ దానేషు ఇలాగా ఇవన్నీ చేస్తే ఎంతో భగవంతుడు చెప్తాడు, నాకు భక్తి సేవ చేస్తే అంత. అందులో ఇవన్నీ ఉన్నాయి. ఆ ఫలితాలన్నింటినీ పొందడమే కాకుండా భగవద్ధాం కూడా చేరుకుంటాడని చెప్తాడు అవి ఆ శ్లోకం వాళ్ళకి అర్థం. అంటే మనం వేదాధ్యాయం చేస్తే, లేకపోతే దాన ధర్మాలు చేసి, యజ్ఞాలు చేసి, ఇవన్నీ చేస్తే ఎంత పుణ్యం ఉందో అంత పుణ్యాన్ని కేవలం భగవంతుడి భక్తి సేవ చేయడం ద్వారా మనం పొందుతాం. పొందడమే కాకుండా భగవద్ధాం కూడా వెళ్తాం. తపస్సు చేసిన వాడు భగవద్ దర్శనం అవచ్చు, భగవద్ధాం వెళ్తానికి గ్యారెంటీ లేదు. తపస్సు చేశాడు హిరణ్యకశిపుడు, భగవద్ దర్శనం ఆయన ఎవరి కోసం చేశాడు, ఆ దర్శనం అయిపోయింది. భగవద్ధాం వెళ్ళాడా, నరకానికి పోయాడు. రాక్షసు అయిపోయాడు, లోక కంట కూడా అయిపోయాడు. అంచేత సేమ్ భగవద్గీతలో శ్లోకం ఏంటో ఇక్కడ ప్రభుపాద వారు చాలా రాస్తున్నారు. ఇక్కడ భాషలో ఒక సెంటెన్స్ చదువుదాం ఫస్ట్. చిత్రలేఖనము, విజ్ఞాన శాస్త్రము, తత్వశాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, మనస్తత్వ శాస్త్రము, ఆర్థిక శాస్త్రము, రాజకీయ శాస్త్రం వంటి పలు విద్యలు గడించటకే మానవ మేధస్సు వృద్ధి నుండి ఉన్నది. అట్టి జ్ఞాన సముపార్జన ద్వారా మనుషులు క్రమంగా జీవిత పూర్ణతను సాధించగలడు. అట్టి మానవ జన్మ పూర్ణస్థితి అన్నది విష్ణు యొక్క అనుభూతి అంతే పరిసమాప్తం ఉంది. మనం ఇవన్నీ మనం ఈ శాస్త్రాలన్నీ కూడా నేర్చుకుంటే వచ్చేది లాస్ట్కి అది దేని దారి తీయాలి? వాసుదేవ సర్వమిది స మహాత్మ అన్న విషయానికి రావాలి. అది వచ్చినప్పుడు అది పరిపూర్ణత. అయితే ఇక్కడ ప్రభువు చెప్తున్నారు ఒక మంచి పాయింట్. కానీ ఆత్మానుభవం అనున్నది విష్ణువు పైన ఆధారపడి ఉండునన్నది విషయమును విష్ణు మాయ యొక్క బాహ్య సౌందర్యమునకు మోహతులైన అదృష్టహీన జాతులు అవగతము చేసుకొనజాలరు. ఈ జ్ఞానం అంతా కూడా లాస్ట్కి, అందుకనే బహునాం జన్మనామం అంతే అని చెప్పి అన్న భగవద్గీత చెప్తారు. ఎన్నో జన్మల తర్వాత మాత్రమే జ్ఞానవాన్ ప్రపంచ జ్ఞానవంతుడు. ఎందుకంటే జ్ఞానం ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి. ఈ జన్మలో భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది, ఫెయిల్. నెక్స్ట్ జన్మలో రసాయన శాస్త్రం, ఫెయిల్. తర్వాత అలా చేసి లాస్ట్కి ఇవన్నీ వేస్ట్ అని మనసులో కొడతాడు. ఇప్పుడు ఈ సంవత్సరం ఎవరైతే రసాయన శాస్త్రంలో బాగా బిత్ అయిపోయినాడో నెక్స్ట్ ఇంకే ఏ జన్మలో కూడా రసాయన శాస్త్రం పుట్టుకోడు. విరక్తి వచ్చేస్తాడు, ఇంత చేసిన వేస్ట్ ఇది.
సరే అలా ఈ జన్మ రసాయన చదువు నెక్స్ట్ ఫిజిక్స్ నెక్స్ట్ కెమిస్ట్రీ అలాగే ఏవో దమ్ 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 చేసుకుంటూ లాస్ట్ గా ఆధ్యాత్మిక చింతనకు వస్తారు. ఆధ్యాత్మిక చింతనలు కూడా రకరకాలు, ఒకసారి ఈ సంస్థ, ఒకసారి ఆ సంస్థ, ఒకసారి ఈ మార్గం, ఒకసారి ఆ మార్గం, ఇలా ప్రయత్నం చేసి 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 ఫైనల్ గా అన్నింటిలో విరక్తి చెంది లాస్ట్ కి వాసుదేవ సర్వం వస్తుంది. అది విష్ణు యొక్క కృప. అలా కాకుండా విష్ణు యొక్క కృప వచ్చినప్పుడు వెంటనే తొందరగా ఈ విషయాన్ని విష్ణు యొక్క మాయ జ్యోతి, ఈ మాయలో పడిన వాడు గ్రహించలేడు. అంచేత చెప్తున్నారు ఆత్మానుభవం అనున్నది విష్ణు పైన ఆధారపడి ఉండి అనే విషయమును విష్ణు మాయ యొక్క బాహ్య సౌందర్యములకు మోహులైన అదృష్టహీన జాతులు అవగతం చేసుకుంటారు. జ్ఞాన సముపార్జన రెండో పారాగ్రాఫ్ లో జ్ఞాన సముపార్జనను శ్రీకృష్ణ భగవానుని భక్తిలో నిలిపినచో సమస్తము పూర్ణత్వమే సాధింప భాషించగలదు. మన ఎంత జ్ఞానం, మన జ్ఞానాన్ని అంతటిని ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క సేవలో ఉపయోగిస్తామో అప్పుడు ఆ జ్ఞానం పరిపూర్ణత్వాన్ని సంపాదించినట్టు. మన భగవంతుడి యొక్క సేవలో దాన్ని ఉపయోగించలేకపోతే అది అసంపూర్ణం. ఈ విధంగా తర్వాత లాస్ట్ దేవదేవుడైన శ్రీకృష్ణుని భక్తిత్వ సేవలో నియుక్తము కానట్టి జ్ఞానము అజ్ఞానంతో సమానం. మన ఎంత జ్ఞానం ఉన్నా సరే అది భగవంతుని భక్తిత్వ సేవలో నియుక్తం చేయలేకపోతే ఆ జ్ఞానం అజ్ఞానంతో సమానం. భగవాని దివ్య లీలను సుస్థాపితం చేయటయే ఉన్నత జ్ఞానం యొక్క నిజ ప్రయోజనమై ఉన్నది. నిజమైన జ్ఞానం యొక్క ప్రయోజనం ఏంటి? మన భగవంతుని లీలను అనుక్షణం మన హృదయంలో స్మృతి చెందేటట్టు చేయడమే నిజమైన జ్ఞానం యొక్క ప్రయోజనం. అందుకే ప్రభుపాద వారు అంటారు, సైంటిస్ట్ రీసెర్చ్ చేయదని నేను అనలేదు, చేయండి, ఇంకా తీవ్రంగా చేయండి, కానీ రుజువు చేయలేని దీనికి కారణం భగవంతుడు. అప్పుడు మీ సైంటిస్ట్ గారి పరిశోధనకి పర్ఫెక్షన్ వచ్చింది. ఎందుకని భగవంతుడు గొప్పని చూపిస్తారు, రుజువు చేస్తున్నారు. దీని అందరి కారణం భగవంతుడు రుజువు చేస్తున్నారు. అలా చేయని భగవంతుడు దూరం చేసి పరిశోధన మొత్తం వ్యర్థం, అది అజ్ఞానం. నాకు తెలుసుకో. ఈ విధంగా నారదముని వ్యాసదేవునికి తన యొక్క లోపం కోసం చేసిన ఉపదేశం. ఇక మీద నుంచి 23వ శ్లోకం నుంచి నెక్స్ట్ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు భగవంతుడు నారదముని తన యొక్క స్టోరీ చెప్తాడు. అది ఏమిటంటే మళ్ళీ మనం రేపు చూద్దాం. రేపు మోస్ట్లీ నేనేం చేస్తానంటే ఇప్పుడు మనం ఈ 8వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు మనం చెప్పుకున్నాం. వీటిని ఒక సమ్మరైజ్ చేస్తాను. ఇది మనం వీటి నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే ఫీడ్బ్యాక్ ఎలాగ ఇవ్వడం అనేది మనం నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం డీటెయిల్ గా చదివాం కాబట్టి బ్రేక్ 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 4-5 శ్లోకాలు 4-5 క్లాసులు వెళ్ళిపోయింది. రేపు అంతా సమ్మరీలో మనం ట్రాన్స్లేషన్స్ చదువుకుంటూ ఎలా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అనేది మనం ఎలా నేర్చుకోవచ్చు దీని నుంచి అనేది రేపు మనం చర్చించబోతాం. రేపు క్లాసు ఇవే. ఇప్పుడు అయిపోయిన వీటినే హౌ టు ఫీడ్బ్యాక్, లేదంటే హౌ టు మేక్ అదర్స్ ఫాలో అవర్ ఇన్స్ట్రక్షన్. అది ఏ విధంగా మనం ఈ నారదముని చెప్పిన విధానాన్ని బట్టి మనం నేర్చుకోవచ్చు. ఎలా చెప్పాడు, ఎలా చెప్పాలనేది మనం రేపు చర్చిద్దాం. అయిందాన్నే ఒకసారి కొత్తగా నేను స్టార్ట్ చేయడం లేదు, ఈ అయిందాన్ని మళ్ళీ సమ్మరైజ్ చేస్తూ హరే కృష్ణ. ఎవరికి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?
హరే కృష్ణ ప్రభు. హరే ఇందాక కృష్ణ. మరి ఆ, ధ్రువుడు భక్తుడు కానీ తర్వాత పతితుడయ్యాడు కదా ప్రభు. పతితుడై మళ్ళీ భక్తుడయ్యాడు ఆయన. మరి మనం కూడా భగవద్ధామ నుంచి వచ్చాం కదా ప్రభు. మరి మనకెప్పుడు అవుతుంది ప్రభు? ఆయన సాక్షాత్ ఆయన నుంచే వచ్చాం కదా మనం. అవును. అంటే మనం మాయలో పడిపోవడం వల్ల మనం ఎంత జన్మలు తీసుకోవడం వల్ల మనకు లేట్ అవుతుంది అంటారా? అలా కాదు, అలాగనుకుంటే ధ్రువుడు కూడా ఇక్కడ మాయలోనే ఉన్నాడు. ఆయన కూడా మనలాగా వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన భక్తుడయ్యాడు, భక్తుడు పరిపూర్ణ సాధించాడు. మనం కూడా ఆ పరిపూర్ణ సాధించిన దారిలో మనం ఉన్నాం, ఆ మార్గంలో ఆ సాధనలో మనం ఉన్నాం. మనం అలా పరిపూర్ణ చేసాం, అది భక్తి చేస్తున్నంత మాత్రాన మనం పతితులు అవ్వమని అనుకోవడానికి లేదు. అది పాయింట్. మనం కూడా పతనం అయ్యే అవకాశాలు ఉన్నాయి దండిగా. అలాగైతే ధ్రువ మహారాజు లాంటి వాడు ఆయన సాక్షాత్ భగవంతుని దర్శించాడు, మనం అది కూడా లేదు మనకి. ఆయనకే కొన్నిసార్లు ఈ మాయా ప్రభావం గురయ్యే అవకాశాలు ఉన్నప్పుడు మన పరిస్థితి ఏంటి? అంటే మనం జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా మన మాయం చేయదు, నేను భక్తులు కాబట్టి నాకు మాయం చేయదు అన్నట్టు ఉండకూడదు. మనం కూడా మాయకి గురయ్యే అవకాశాలు మనకి దండిగా ఉన్నాయి. అది ఆ పాయింట్ చెప్పాలి. ఓకే ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు హరే కృష్ణ చెప్పండి. ప్రభు. ఒక పాయింట్ మనం డిస్కస్ చేసినప్పుడు అంటే ఇప్పుడు ఒక స్టేజ్ లో డివోటీస్ అంటే కర్మ వల్ల సఫర్ అవుతున్నారా లేకపోతే అడ్వాన్స్ అవ్వటం వల్ల సఫర్ అవుతున్నారని అది ఎలా డిఫరెన్షియేట్ చేయొచ్చు ప్రభుజీ? అంటే ఒక పాయింట్ చెప్పారు కదా మీరు, అంటే యాక్చువల్లీ ఒకళ్ళేమో అంటే ఎవరైతే ఫాల్ డౌన్ అవుతారో వాళ్ళకి ఎయిదర్ నెక్స్ట్ జన్మలో ఇట్లా మర్చెంటైల్ ఫ్యామిలీస్ లో లేకపోతే ఇట్లా డివోటీస్ ఫ్యామిలీ పుడతారు, అదొకటి. కానీ వాళ్ళకంటే అడ్వాన్స్ ఎవరంటే ఈ జన్మలోనే వాళ్ళని అంటే కొంచెం మోర్ డిఫికల్టీస్ ఇచ్చి వాళ్ళని రిపెంటెడ్ టెస్ట్ చేసి ఫిల్టర్ చేస్తారు. అదే బెటర్. ఆ కాంటెక్స్ట్ లో ఒక పాయింట్ చెప్పారు రోజు మీరు, అంటే ఇది అంటే ఫ్రూటీ వర్కర్స్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, అది డిఫరెంట్. డివోటీస్ కూడా కష్టాలు వస్తాయి, అది డిఫరెంట్. అంటే అది ఎట్లా డిఫరెన్షియేట్ చేస్తే తెలుస్తుంది, డిఫరెన్షియేషన్ తెలుస్తుంది మనకి. అంటే మన మన కర్మ వల్ల మనం సఫర్ అవుతున్నామా లేకపోతే భగవంతుడు టెస్ట్ చేయడం వల్ల మనం సఫర్ అవుతున్నాం, ఎట్లా తెలుస్తుంది? అది భక్తుడిని కూడా తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించడు. భక్తుడు ఎప్పుడు కూడా నా కర్మే అనుకుంటాడు. ఓకే. ఇప్పుడు యాక్చువల్ మహాభారత యుద్ధం అంతా చేయని ఇన్సిస్ట్ చేసింది ఎవరు? మహాభారత యుద్ధం జరగాలి, కృష్ణుడు కదా. కృష్ణుడు. కానీ యుధిష్ఠిర మహారాజు ఏమనుకుంటాడు తెలుసు? తర్వాత నా కారణంగానే ఇదంతా జరిగింది, నేను రాజును అవ్వాలన్న కోరికను చంపుకోలేదు కాబట్టి యుద్ధం అంతా జరిగింది, నా అంత మూర్ఖుడు ఇంకొకరు లేడని చెప్తాడు. ఆయన అనొచ్చు ఈజీగా, అరే కృష్ణుడు చూడు, కృష్ణుడి కారణంగా ఎంత హింసాకాండ జరిగింది, ఎంత ఇది జరిగింది, ఏంది భగవంతుడు వెండు అది ఇదని చేయొచ్చు. కానీ భక్తుడు అలా ఉంటాడు. భక్తుడు ఎప్పుడు కూడా నా కర్మ నా తప్పులే అనుకుంటాడు. కానీ భగవంతుడు దాని వెనకాల కారణం ఉంది కాబట్టి భక్తుల్ని ఉపయోగించుకొని ఆయన తన ధర్మాన్ని కొనసాగిస్తుంటాడు. అంటే భక్తుడితో తప్పేం లేదు. పోస్ట్ మ్యాన్ ఒక తప్పేం లేదు. ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడంలో కానీ, లేదంటే అపాయింట్మెంట్ పోస్టింగ్ అదే ఉద్యోగం తీస్తారని చెప్పిన లెటర్ ఇవ్వడంలో. కానీ ఆ పోస్ట్ మ్యాన్ లేకపోతే లెటర్ వెళ్ళదు. ఓకే. సో ఆ కంపెనీ ఆ పోస్ట్ మ్యాన్ అన్న ఆ కొరియర్ మ్యాన్ ఉపయోగించుకొని ఆ మెసేజ్ అక్కడికి వెళ్ళేది చేస్తుంది. అంటే పోస్ట్ మ్యాన్ మన ఇండివిజువల్ అంటున్నారా? అంచేత అందుకనే అదే విధంగా భక్తుడు ఎప్పుడు కూడా నా కర్మే అనుకుంటాడు. ఆయన నా కర్మ కాదా లేదా తెలుసుకుంటా అన్న దాంట్లో ఉండదు. టైం వేస్ట్, తెలుసుకున్నాడు. ఇప్పుడు ఓకే కర్మ కాదు, భగవంతుని పరీక్ష చేశాడు,
ఏం చేస్తాం? ఏం తెలిసింది దానివల్ల మనం ఏం చేస్తాం? మానేస్తాం? భక్తి చేయడం మానేస్తావా? లేదంటే ఏం మానవుగా? ఏం మానప్పుడు మనం ఆ తెలుసుకోవడంలో మనం సమయాన్ని ఎందుకు వృధా చేయడం? భగవంతుడు భక్తుడు అంటే కాదు, ప్రోగ్రెస్ అలా కాదు. అవుతున్నామని తెలిస్తే అవసరం లేదు. అదే చెప్పాను కదా, ప్రోగ్రెస్ అవుతున్నా లేదని మనం అనుకుంటే సరిపోద్దా? ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్ కి అడుగుతాం, రాసావా అంటే, బాగా రాసా, చాలా బాగా రాసా, అన్ని రాసా, అన్ని ప్రశ్నలు రాశాను అంటారు స్టూడెంట్. అన్ని ప్రశ్నలు రాస్తే అన్ని మార్కులు ఓకే వచ్చేస్తాయా? రా రావు ప్రభు. కాదు కదా. స్టూడెంట్ రాశాను అనుకుంటే లాభం యా లేదు. ఆ ఎగ్జామినర్ రాసి బాగా రాశాను అనుకోండి, అదే కదా. ఇప్పుడు మనకు తెలిసింది నేను ప్రగతి చెందుతున్నా అని మనం అనుకుంటే లాభం ఏంటి? కృష్ణ అనుకుంటున్నాడు, అది 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 ముఖ్యం. అది ఎలాగో మనం తెలుసుకోలేము ఓకే కదా. ఎస్ ప్రభు. అంచేత అది అటువంటి లూప్ లోకి వెళ్ళకూడదు. అది విశేష లూప్, అది చాలా విషపూరితమైన అది చక్రం. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొద్దిగా మిగతా వాళ్ళ కంటే కొద్దిగా అడ్వాన్స్ గా ఉన్నాం కాబట్టి కొద్దిగా రిలాక్స్ అవుతావా అన్న దీంట్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా దానికోసం ఆలోచించడు. తను చేసుకోవాల్సింది చేస్తూనే ఉంటాడు. ఆపడు. అది సఫలమైన విఫలమైన ఆపడు. ఓకే హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ. ప్రభు పరిపూర్ణ చందని యోగి గురించి చెప్పారు కదా ప్రభు. అతను నెక్స్ట్ జన్మలోనే శ్రీమంతుల ఇంట్లోనో లేదా భక్తుల ఇంట్లో పుడతారని అదంతా ప్రబోధుల వారిగా చెప్పారు కదా ప్రభు. అది ఒకసారి చెప్పారు. అది భగవద్గీత దాంట్లో కదా. అంటే చిన్న సరే మన భక్తి చేస్తారు నమ్మకం లేదు కదా. ఇప్పుడు భక్తుల కుటుంబంలో పుట్టాడు అనుకో, మనమే నెక్స్ట్ జన్మలో భక్తుల కుటుంబంలో పుట్టాము, మనం భక్తి చేస్తామని నమ్మకం లేదుగా. ఎందుకంటే ఇప్పుడు భక్తుల కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఎంతమంది భక్తులు అవుతున్నారు? పిల్లలు. అంటే మన పరిస్థితి అంతే ఉంటది. అది భగవంతుడు చెప్పాడు. భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు నీ కోరిక. మనం ఎందుకని అటువంటి అవకాశం ఇస్తున్నా అంటే మన కోరిక తీరాలి, భక్తి చేసే అవకాశం కూడా ఇస్తున్నాడు. అందుకని భక్తులు ఇంట్లో పుట్టిస్తున్నాడు. అయినా సరే చేస్తాను నమ్మకం లేదు. అది లక్ష్మీ బాబాని పడుతుంది. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం ప్రభుజీ. ప్రభుజీ, వైష్ణవ అపరాధం జరగకుండా ఎలా చూడాలి ప్రభుజీ? అంటే ఒక్కసారి హరినామం చేసిన వాళ్ళు వైష్ణవుల కిందే అని మనం అంటూ ఉంటాం. అలాంటిది ఇంట్లో ఏదైనా చిన్న విషయం వస్తే దాని గురించి మాట్లాడటమో లేకపోతే దాని గురించి డిస్కషన్ చేయడమో ఏదో ఒకటి జరుగుతుంది. అంటే వాళ్ళ గురించి చెడుగా మాట్లాడామంటే అది వైష్ణవ అపరాధమే కదా ప్రభుజీ. ఎవరి కోసం? ఎవరైనా సరే ఇంట్లో ఒక్కసారి హరినామం చేసినా వాళ్ళని మనం వైష్ణవులు అని అనుకుంటాం కదా ప్రభుజీ. ఇప్పుడు ఇంట్లో ఏదైనా జరిగిన విషయముడు వాళ్ళు హరినామం చేస్తున్నా ఇంట్లో ఏదైనా విషయం జరిగితే అలా చెడుగా ఆలోచించామంటే వాళ్ళ వైపు అపరాధం చేసినట్టే కదా ప్రభుజీ. ఆ వైష్ణవ అపరాధం జరగకుండా ఎలా జాగ్రత్త పడాలి ప్రభుజీ? అసలు ముందు అపరాధం అంటే ఏంటో తెలుసుకోవాలి. అపరాధం అంటే తెలుసుకోవాలి. అది తెలుసుకోకపోతే వైష్ణవ అపరాధం అన్నది మనం తెలుసుకోవాలి. ఆ అపరాధం ఎవరికి చేస్తాం అన్నది వైష్ణవం చేస్తే వైష్ణవ అపరాధం, నామానికి చేస్తే నామ అపరాధం, నేను దామం చేస్తే దామాపరాధం ఇలా మారుతుంది. కానీ అపరాధం అంటే ఏంటి ముందు తెలుసుకోవాలి. అపరాధం అంటే తప్పుని చెప్పడం అపరాధం కాదు. ఒకవేళ మనం తప్పుని ఒప్పు అని చెప్పేసిన, ఎందుకంటే ఆయన వైష్ణవుడు కాబట్టి అని చెప్తే అది అపరాధం అయిపోతుంది. మళ్ళీ తప్పని చెప్పడం అపరాధం కాదు. ఫస్ట్ మనం అది తీసేయాలి. వైష్ణవుడు కదా, ఇప్పుడు సపోజ్ నేనే లెక్కలు చెప్తున్నా, ఎక్కడో లెక్కలేస్తున్నాను. ఒక చోట ఎక్కడో 1+1 2 అనే దానికి
మూడో ఏదో ఇస్తాను, తప్పు చేశాను. లేకపోతే 2 లక్షలు దాన్ని 3 లక్షలు ఇస్తాను, లేదా 2 లక్షల ఒక 0 ఎక్కడ పెట్టేసాను, తప్పు పెట్టేసాను, ఏదో అయింది అనుకోండి. అరే ప్రభుజీని అంటే ఏమంటాం వాళ్ళే అని అదంటే అది తప్పు, అది అపరాధం. అంచేత తప్పు కాబట్టి ప్రభుజీ మీరు ఇక్కడ 0 తప్పు వేశారండి, అది 0 ఎక్కువ పెట్టారండి, ఇది కాదండి ఇదండి. ఓ సారీ తెలుసుకున్నాను. అంచేత మనకన్నా సీనియరు లేదంటే పెద్ద మన గురువు కాబట్టి మనం చెప్పకూడదని కాదు, చెప్పచ్చు. కానీ అపరాధం ఎప్పుడవుద్దంటే ఆ చెప్పడం వల్ల చెప్పడం అపరాధం కాదు. ఇప్పుడు మాతాజీ ఇలాంటి మీకు తెలుసా, మన గురువు గారు ఉన్నారే ఆయన ఇలా చేశారు, నేను కరెక్ట్ చేశానండి, అది తప్పు, అది అపరాధం. హరే కృష్ణ ప్రభుజీ. కానీ ప్రభుజీ వాళ్ళు ఒకలా ఆలోచిస్తారు, మనం ఇంకోలా ఆలోచించినప్పుడు అందుకనే బెస్ట్ ఏంటంటే ఎప్పుడైనా మన మీద ఒకరి మీద అపోహ ఉన్నప్పుడు వాళ్ళతో కూర్చుని క్లారిఫై చేసుకోవాలి. 10 మందితోటి 10 రకాలుగా చర్చించి 10 రకాలుగా ఊహించుకుంటూ ఆయన చెప్పారు కదా అది కూడా రైట్ ఉండొచ్చు, దాని ప్రకారం కరెక్ట్ ఏమో ఎందుకనేమో ఇలాంటివన్నీ చేసే బదులు వాళ్ళతో కూర్చొని డైరెక్ట్ గా ఎందుకు చేయమంటున్నారు, ఏంటి, ఎందుకు చేశారు, లేదంటే ఎందుకు ఇలాగ అయింది, ఎందుకు మీరు ఇలా వ్యవహరించారు, లేదా ఎందుకు మీరు నాకు వ్యవహరించడం లేదు, ఏదైతే అది ఎందుకు నాకు బాధ కలిగిస్తున్నారు, లేదా ఎందుకు మీరు బాధపడుతున్నారు, ఏదైనా మనకు ఉన్నప్పుడు ఎందుకు ఏదో తప్పు చేశారు, ఏదైనా సరే మాట్లాడుకుంటే చూడండి, మనం ఎలాగైతే ఆలోచిస్తున్నామో వాళ్ళు కూడా ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు. ఏ వ్యక్తి కూడా ఆలోచించుకుని చేయదు. చిన్నపిల్లవాడు కూడా చేసినా సరే అది ఏదో ఆలోచిస్తాడు, అది తప్పుడు ఆలోచన అయి ఉండొచ్చు, తెలివి తక్కువ ఆలోచన అయి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఆలోచించి చేస్తాడు. అంచేత మనం దాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు ఆయనలో ఉన్న తెలివి తక్కువతనాన్న లేదా తప్పుతనాన్న మనం సరిదిద్దితే అది ఇద్దరికిలోనూ సమస్య సాల్వ్ చేస్తుంది. అక్కడ మనకి క్లాష్ వచ్చింది, ఓకే ఆయన చెప్పింది రైట్ అని ఆయన కూర్చున్నాడు, మనం చెప్పింది రైట్ మనం కూర్చున్నాం. అప్పుడు మధ్యస్థంగా ఇక్కడ రావడానికి మనం ప్రయత్నించాలి. లేదంటే ఆయన చెప్పింది రైటే కానీ నాకు చేయడానికి ఇష్టం లేదు, అది నేను చెప్పింది రైటే ఆయన చేయడం ఇష్టం లేదు, అది ఈగో ప్రాబ్లం. ఆయన చెప్పిందో లేకపోతే ఆవిడ చెప్పిందో రైట్ అయినప్పుడు ఓకే పదండి. అంచేది ఏం చేయాలంటే మనం ఒక సొల్యూషన్ తేవాలన్న మనకి ఉన్నదా లేదా మన ముందు నిర్ణయించుకోవాలి. సొల్యూషన్ తేవాలనుకుంటే ఎలాగోలా సొల్యూషన్ తీసుకొస్తాం. సొల్యూషన్ తేకూడదు అనుకున్నప్పుడు దాన్ని కొనసాగిస్తూ ఉంటారు. చాలా మంది అదే చేస్తుంటారు తెలుసా మీకు, కోర్టులోకి వెళ్తే కేసు ఓడిపోతాం అంటే అప్పుడు ఏం చేస్తుంటారు, వాళ్ళు వాయిదాలు వేయిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు తెలుసు ఇంకా ఓడిపోతారు అని, వాయిదా కొన్ని రోజులు ఇసిగిపోయి ఆడు కాంప్రమైజ్కి వస్తారు, కాంప్రమైజ్ ఏదో ఒక లాభం వస్తుంది. సో అలా చేయకూడదు. మన సొల్యూషన్ కావాలనుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, కూర్చుని మాట్లాడితే ఏదో సొల్యూషన్ వస్తుంది. ఇష్టం లేదన్నా మనం చెప్పుకోవడం, లేదంటే ఆయనకి ఇష్టం లేదు నువ్వు ఇలా చేయాల్సిందో, లేదా ఆయన లేదా ఏదో చెప్పడం ఏదో చేస్తుంది జరుగుతుంది. సొల్యూషన్ కావాలనుకున్నప్పుడు అయితే మనం కాంప్రమైజ్ అవుతాం, లేదా ఎదురు కాంప్రమైజ్ అవుతాం. సొల్యూషన్ అది నాది ఏదైతే అయినా ఆయన మాట లేదా ఆవిడ మాట కూడా ఒప్పుకోనని కూర్చుంటే మనం దానికి సొల్యూషన్ తేవాలన్నా లేదు మనది. అప్పుడు దానికి ఇంకా ఏం లేదు, ఎవరేం చేయలేరు. సార్ మనకి మన వైష్ణవ అపరాధం అన్నది చెయ్యాలా వద్దా అన్నది మనం చూసుకోవాలి. చేయకూడదు అనుకుంటే ఒక విధంగా చూసుకుంటే భక్తులు మనం ఇంట్లో వాళ్ళతో కూడా మనం ఆ విధంగా వ్యవహరిస్తే బెస్ట్. అది వ్యవహరించదు. ఎందుకంటే
ఏమంటారు, ఫెమిలియారిటీ బ్రీడ్ కంటెంప్ట్ అంటారు. ఫెమిలియర్ ఎక్కువైపోతే అలాగే అలసత్వం పెరిగిపోద్ది. అలసత్వం అంటే చాలా చులకనగా తీసుకుంటాం. అలసత్వం చులకన పెరుగుతుంది, చులకనగా తీసుకుంటాం. అంచేత మనం ఇంట్లో వాళ్ళని ఎప్పుడు చూస్తుంటాం కానీ ఇంట్లో వాళ్ళని మనం చులకనగా తీసుకుంటాం, వాళ్ళని సీరియస్ గా తీసుకోం. ఆయన ఎంత భక్తుడు అవ్వచ్చు, బయట అందరూ లోకం అంతా ఆయన దండం పెడుతూ నమస్కారాలు చేయొచ్చు, కానీ ఇంటికి వస్తే భార్య ఏంటండి ఇంత తిన్నారు ఏదో ఒక మాట అంటేనే విసురుతారు. ఎందుకంటే చులకన అది. సో అది ఉంటుంది కాబట్టి అది అపరాధం కింద రాదు కొన్నిసార్లు, ఎందుకంటే అది అధికారం. ఆ అధికారం ఉంది. అధికారం ఎలాగొచ్చింది? ఆయన సేవ చేస్తుంది కాబట్టి, అదే ఆయన ఆ వ్యక్తికి సేవ చేస్తుంటాం కాబట్టి మనం. సో అది చులకన ఇంట్లో మనం, కానీ దాన్నే మనం బయటికి తీసుకొచ్చి ఆవిడనో మనం ప్రచారం చేస్తుంటే మా ఆవిడ ఇలాగండి, లేదంటే మా ఆయన ఇలాగండి, లేదా మా పిల్లలు ఇలాగండి, వినండి వాడు ఇలాగండి, అది మీకు అపరాధం వెళ్ళిపోతుంది. అందులో ఆయన భక్తుడైతే వైష్ణవ అపరాధం, లేదంటే కర్మ వస్తుంది. కానీ షేర్ చేసుకోవడం మన సొల్యూషన్ కోసం షేర్ చేసుకొని నిజంగా ట్రై చేస్తే అది వేరే విషయం. ఇలా ఇంటెన్షన్స్ చాలా ఉంటాయి. ఇలా అందుకని ఒక కర్మ, అందుకనే భగవంతుడు చెప్తాడు కర్మేతి కవ్యో కర్త మోహిత అని చెప్తాడు. ఇలా ఏది కర్మ ఏది అకర్మ అని తెలుసుకోవడం కవులు తెలివైన వాళ్ళు పండితులు కూడా మోహితులు అయిపోతుంటారు అని చెప్పి భగవద్గీతలో. కర్మ అన్నది మనం అంతా ఇది చేసాం కదా ఇది కర్మ, ఇది కాదు కర్మ, లేదా ఇలా చేస్తే ఈ కర్మ అలా సింపుల్ చెప్పలేం. చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, భగవంతుడు చాలా ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తుంటారు. మన నుంచి ఒకటి ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, కాంప్లికేట్ చేయకూడదు, సెల్ఫ్ అజెండా ఉండకూడదు. ఈ రెండు బిట్తోటి ఎప్పుడైతే మనం ఒక సమస్యను మనం పరిష్కరిస్తామో, అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా మనం విక్టోరియస్. అంటే మన దృష్టిలో ఫెయిల్ అయినా సక్సెస్ అయింది అంటే మనం ఓడిపోయినా ఆ సాల్వ్ చేయడంలో గెలిచినా సరే రెండు విక్టోరియస్. మనలో ఈ రెండు లోపిస్తే మనం కర్మను తెచ్చుకుంటున్నాం. అది చూసుకో. ఓకే తెలియదు నేనేం చెప్పాను లేదు. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ, ధన్యవాద ప్రణామం. ఓకే హరే కృష్ణ. ఎవరికైనా లాస్ట్ ప్రశ్న? ఓకే, ఎవరికి ప్రశ్న లేకపోతే ఇక్కడ ఆపుదాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय.